క్రీస్తునందు ప్రియులు కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు నామములో శుభములు మరియు ఆహ్వానాన్ని తెలుపుతూ ఈరోజు సాయంకాలపు ఈ ప్రత్యేక సమావేశంలో బైబిల్లోని ఒక అంశాన్ని మనం మాట్లాడుకుందాం. అదేంటంటే దేవుని లోక్ అదాలత్ అని. మొదటిగా లోక్ అదాలత్ అంటే ఏంటో మీకు అర్థం కావాలి. ఇది చట్టానికి సంబంధించిన ఒక పేరు. అనగా ఈరోజు భారతదేశంలో సుప్రీంకోర్టు, హైకోర్ట్స్ మరియు తదితర జిల్లా కోర్టుల్లో పెండింగ్ ఉన్న కేసులు, అంటే మనుషుల మధ్య వివాదాలు, వ్యాజ్యాలు, గొడవలు, ఇవన్నీ ఎన్ని పెండింగ్లు ఉన్నాయో తెలుసా అండి? సుమారుగా 5 కోట్ల కేసులు పెండింగ్లు ఉన్నాయి. 5 కోట్లు అండి. 50 మిలియన్, మిలియన్స్లో అయితే 50 మిలియన్ కేసులు ఉన్నాయి. కోట్ల లెక్కల్లో చెప్పుకోవాలంటే 5 కోట్ల కేసులు ఇంకా కోర్టుల్లో నలుగుతున్నాయి. అందుకే మన దేశంలో న్యాయ వ్యవస్థలో జరగాల్సిన తీర్పు చాలా ఆలస్యం. కోర్టుకి వెళ్ళామంటే ఇది నెలల్లో జరిగేది కాదండి. సంవత్సరాలు సివిల్ మ్యాటర్స్ అయితే అండి సుమారు 12-15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కూడా సాగిన కేసులు ఈ దేశ చరిత్రలో ఉన్నాయి. అంటే దీనికి కారణం విస్తారంగా ఉన్న వివాదాల సంఖ్య, గొడవలు, మనుషుల మధ్య వ్యాజ్యాలు అని చెప్పచ్చు. అందుకు న్యాయ నిపుణులు ఆలోచించి ఇలా అయితే మనిషికి ఎప్పుడు న్యాయం జరుగుతుంది ఏమండి? చివరికి ఒక సామెత కూడా న్యాయ వ్యవస్థలో పుట్టింది. ఏమంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అన్నారు. అంటే ఆలస్యమైన కేసులు న్యాయం కూడా తప్పిపోతాయి అని. అంటే న్యాయం జరగకపోవచ్చు. దానికోసం వీళ్ళంతా కలిసి న్యాయ వ్యవస్థలో ఉన్నవాళ్ళు ఆలోచించి చాలా త్వరితగతిన కేసులన్నీ క్లోజ్ చేయాలి అంటే మనం కొన్ని కొత్త స్పెషల్ కోర్ట్స్ ఓపెన్ చేయాలి అనుకున్నారు. వాటి పేరే లోక్ అదాలత్ అంటారు దాన్ని. అంటే ఇరు పార్టీల వారు అంగీకారానికి వస్తే ఈ స్పెషల్ కోర్టుల్లో, లోక్ అదాలత్తుల్లో కేసులు త్వరితగతిని క్లోజ్ చేసుకోవచ్చు. అది రాజీ పడడం కావచ్చు, సమాధాన పడిపోవడం కావచ్చు. ఇక మాకు ఈ కేసులు వద్దండి, గొడవలు మాకు వద్దండి, కోర్టుల చుట్టూ తిరగలేకపోతున్నాం, అలిసిపోయామండి, ధనం ఖర్చు అయిపోతుందండి అని విసిగిపోయిన వాళ్ళు ఎవరైనా, ఇరు పార్టీల వాళ్ళు ఈ లోక్ అదాలత్లోనికి తమ కేసును ట్రాన్స్ఫర్ చేసుకుంటే త్వరగా క్లోజ్ చేసేస్తారు. అంటే సుమారు నెలలలో, రోజులలో కూడా క్లోజ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. దీనికి కారణం న్యాయ వ్యవస్థలో ఉన్న కోటాను కోట్ల ప్రజలలో పేరుకుపోయిన కోట్ల సంఖ్యలో ఉన్న కేసులు. అది న్యాయం జరిగేసరికి ప్రాణాలే పోతున్నాయి, అవసరాలు తీరటం లేదు, సమస్యలుగానే ఉండిపోతున్నాయి. న్యాయం జరగాల్సిన వ్యక్తులే భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అందుకోసం ఈ సరికొత్త నిర్ణయాన్ని తీసుకొని త్వరితగతిని కేసులు క్లోజ్ చేసుకోవడాన్నే లోక్ అదాలత్ అంటారు. ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ కదా, మీరు కూడా నేర్చుకోవాలి అది, దేవుని పిల్లలారా. ఇంతకీ దేవుని లోక్ అదాలత్ అని నేను ఎందుకు అన్నాను అంటే, మనుష్యులు భూమి మీద ఎంతమంది ఉన్నారు ఈరోజు? సుమారు 850 కోట్లకు వరకు విస్తరించున్నారు ప్రజలు. ఈ 800 కోట్ల మంది ఈ తరంలో, ఒక తరం, ఈ ఒక్క తరంలో ఉన్న వాళ్ళకి దేవునితో వివాదాలు ఉన్నాయండి, గొడవలు. దేవునితో సమస్యలు పెంచుకుంటున్నారు మనుష్యులు. మరి దేవునితో వివాదాలతోనే చచ్చిపోయాం అనుకోండి, దానివల్ల వచ్చే నష్టం ఏంటో తెలుసా అండి? దేవునితో వివాదం పడి చచ్చిపోయాం అనుకోండి, పోయేది నరకం. కనుక
మనం నరకానికి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే బ్రతుకున్నప్పుడే, ఇది బ్రతుకున్నప్పుడు జరగాల్సింది. దేవునితో వివాదాల్ని పరిష్కరించుకోవాలి. దేవునితో మనకున్న సమస్యలు ఏమైనా ఉంటే మనం వాటిని క్లోజ్ చేసుకోవాలి. పరిష్కారం ఒకవేళ మనం చూసుకోకపోతే మన చనిపోయిన తర్వాత మన ఆత్మలకు అది చాలా పెద్ద ప్రమాదంగా పరిణమిస్తుంది. అందుకే దేవునితో మాకు గొడవ ఏంటండి, దేవుడికి మాతో గొడవ ఏంటండి అని అనుకోవచ్చు. దేవుడికి మనుష్యులందరితోనూ సమస్యలు ఉన్నాయి ఆయనకి. ఎందుకంటే ఆయన సింహాసనం మీద ఉన్నాడు. ఆయన దగ్గర కూడా ఒక న్యాయ వ్యవస్థ ఉంది. న్యాయ వ్యవస్థ అంటే అది ఇంటర్నేషనల్ పీనల్ కోడ్ అంటారు దాన్ని, ఐపీసీ. ఒకప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ని ఐపీసీ అని పిలిచేవారు. ఇప్పుడు పేరు మారింది. అయినప్పటికీ దేవునితో మనిషికున్న సమస్యను పరిష్కరించుకోవడానికి ఇంటర్నేషనల్ చట్టం ఉంది. అంటే ఇది భూమి మీద ఉన్న ఏ దేశానికి సంబంధించిన చట్టం కాదు, ఇది దేవుని చట్టం. యాకోబు దేవుని చట్టము అని బైబిల్లో చాలాసార్లు మనం చదువుకున్నాం. అంటే ఆయనకు కూడా ఒక చట్టం ఉందా? ఉంది. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడా? ఉన్నాడు. మరి మన అందరం కూడా ఆయన సింహాసనం ఎదురు నిలబడాలా? నిలబడాలి. దేనికి సింహాసనం దగ్గర నిలబడాలి? తీర్పు తీర్చబడ్డానికి. ఇంతకీ తీర్పు ఎక్కడ జరుగుతుంది? భూమి మీదే. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది అని యేసుప్రభువు వారు అన్నారా? అన్నారు. లోకానికి తీర్పు ఎందుకు జరుగుతుంది? మనుషులకు వివాదాలు ఉన్నాయి కనుక. ఎవరితో? మనుషులతో మనుషులకి ఉన్నాయి, మనుషులతో దేవునికి ఉన్నాయి. ఇవన్నీ ఆలోచించి దేవుడు ఏమనుకున్నాడంటే ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను కూడా లోక్ అదాలత్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మీ సమస్యలను మీరు పరిష్కరించేసుకోండి. అంటే ఇది దేవుని దగ్గర నుంచి మనకు వచ్చిన ఒక గొప్ప బెనిఫిట్, ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. అప్పుడప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు రైతులు రుణమాఫీ అంటారు. అంటే ఒక 5 లక్షలు రైతు రుణపడిపోయాడు అనుకోండి, సరేనయ్యా నువ్వు ఇంకా 5 లక్షలు కూడా నువ్వు కట్టనవసరం లేదు. ప్రభుత్వం మారగానే చట్టాలు చేస్తుంటాయి. అలాగే బ్యాంకులు కొన్నిసార్లు రుణమాఫీలు చేస్తుంటాయి. బకాయి పడిన వాళ్ళకి కొన్ని ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఏమని? ఒకవేళ నువ్వు ఒక 5 లక్షలు బ్యాంకుకి బకాయి పడ్డావు అనుకో, సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది, అప్పు నువ్వు వడ్డీ కట్టట్లేదు, అప్పు తీరటం లేదు. అందుకు బ్యాంక్ ఏమంటుందంటే, సరేనయ్యా ఒక 50,000 కట్టేస్తే నీ 5 లక్షలు మేము క్లోజ్ చేసేస్తాం, నీ అప్పును తీర్చేస్తాం, ఇక నువ్వు వడ్డీకి మాకు కట్టవలసిన పని లేదు, నువ్వు మాకు బకాయి చెల్లించవలసిన పని లేదు. ఇదేంటిది? ఆఫర్. 5 లక్షలు ఎక్కడ, 50,000 ఎక్కడ? కనుక త్వరగా క్లోజ్ చేసుకోవడం కోసం ఏం చేస్తాడు మనిషి? పోతే పోయింది, 5 లక్షలు కొట్టుకోవడం కన్నా 4.5 లక్షలు మిగులుతాయి కాబట్టి ఎక్కడో దగ్గర అప్పు సప్పు చేసి ఒక 50,000 కట్టేసి ముందు నేను ఈ తలభారం కడిగేసుకోవాలి, ఈ అప్పుల బాధల నుంచి నేను బయటకు వచ్చేయాలని మనిషి పరిష్కరించుకుంటాడు. ఇలా బ్యాంకులతో పరిష్కారం, చట్టాలతో పరిష్కారం, ప్రభుత్వాలతో పరిష్కారం, ఇవన్నీ జరుగుతున్నాయి. మరి దేవునితో పరిష్కారం ఏది? దేవునితో మనుషులకి పరిష్కారం ఏది? అసలు మనిషి దాని గురించి ఆలోచించట్లేదు. అసలు మాకు దేవుడితో గొడవ ఏంటంటే ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాం, భక్తిగా ఉన్నాం, మేము దశంభాగాలు ఇస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం. ఇవన్నీ క్రైస్తవులు చెప్పుకున్నారు. ప్రపంచంలోని క్రైస్తవులు మనుష్యులు. మేము చాలా దాన ధర్మాలు చేస్తున్నాం, అయినా మీకు వివాదాలు ఉన్నాయి. మరి ఏంటి ఆ వివాదాలు? వాటిని ఎలా పరిష్కరించుకోవాలి? ఇంతకీ ఈరోజు నేను చెప్పే పాఠంలో మీ వివాదాలు అంటే ఏమైనా ఉన్నాయో లేదో మీరు చూసుకోవాలి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు నాకు ఏ గొడవలు లేవండి దేవుడితోనని. ఒకవేళ ఎవరైనా అప్పులో ఇంటికి వచ్చినా, ఏమండి మీరు నాకు అప్పు ఉన్నారంటే, మీతో నేను ఎప్పుడేనండి బకాయి ఉన్నాను, ఏం ప్రామిసరీ నోట్ ఉందా, మీకేమైనా మాట ఇచ్చానా, మీ దగ్గర అప్పు తీసుకున్నానా అని. లేకపోతే మనిషి ధైర్యంగా అనగలడు. ఒకళ్ళు ప్రామిసరీ నోట్ మీద సంతకం పెట్టావు అనుకో, కాగితాల మీద సంతకాలు ఉన్నాయనుకో, అప్పుడు ఏం చేయగలవు నువ్వు? దేవుడు మనుషుల దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఏమని? నీ వ్యాజ్యం తీర్చుకో, నీతో నాకు గొడవ ఉంది, మీరు పరిష్కరించుకోవాలి. ఆ పరిష్కరించుకోవడానికి నేను మీకు అవకాశం ఇస్తున్నాను అంటున్నాడు. ఏంటి? చదువుదాం, బైబిల్ తెరిచి చూద్దాం. యెషయా గ్రంథం
మొదటి అధ్యాయం 18 వచనం చూడండి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 18 వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందము. ఏంటి మన వివాదం అంటున్నాడు? ఏంటి యెహోవా తండ్రి మాట్లాడుతున్నాడట. ఏమని? మనుషులతో. రండి అంటే లోక్ అదాలత్కి ఎవరు పిలుస్తున్నారు? పరిష్కరించుకోవడానికి ఎవరు పిలుస్తున్నారు? తండ్రే పిలుస్తున్నాడు. రండి మన వివాదమును తీర్చుకుందము. ఇంతకీ వివాదం దేంతో అంటే, మీ పాపములు రక్తము వలె ఎర్రనివై, అవి హిమము వలె తెల్లబడు, కెంపు వలె ఎర్రనివై, అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును. నేను వాటిని మార్చాలి అంటే ఏమండి? మీరు పరిష్కరించుకోవాలి. మీ రుణమాఫీ నేను చెయ్యాలి అంటే మీ పాపాల మాఫీ కూడా నేనే చెయ్యాలి. ఏమండి? అయితే మీరు అనుకోవచ్చు, పాపాల కోసమా? మేము బాప్తిజం పొందేసామండి, మేము ఇప్పుడు పాపులం కాము, ప్రభు రక్తంలో కడగబడిన వాళ్ళం, కనుక మాకు రుణమాఫీ ఎందుకు, దేవునితో మాకు సమాధానం ఎందుకు అని అనుకోవచ్చు. పొరపడతారు అలాగనుకుంటే. దేవుడు అంటున్నాడు, ఏమని దేవుడు ఆహ్వానం పలుకుతున్నాడు మనుషులకి? రండి మన వివాదము తీర్చుకుందాం. మన వివాదం అంటే మీకు నాకు ఉన్న గొడవ, మీకు నాకు సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు మనం తీర్చుకుందాము. మనం కూర్చుంటే జరిగిపోతాయి. అవునా? అంటే మనుషులకు దేవునితో గొడవలు ఉన్నాయా, వ్యాజ్యాలు ఉన్నాయా? మనిషి పుట్టినప్పటి నుంచి ఉందండి. ఏదైనా తోట నుంచి గొడవ ఆరంభమైందండి. దేవుడు చెప్పిన మాటను కాదన్నప్పటి నుంచి మనిషికి దేవునికి విరోధం, వ్యాజ్యం, వివాదం చెలరేగిపోయిందండి. కాదంటారా? ఆదామవ్వల దగ్గర నుంచి, మన ఆది తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆరంభమైంది. ఆ వివాదం అలాగనే కొనసాగుతుంది, వైరం. మరి దేవునితో మనిషికి ఉన్న సమాధానం ఏది? దేవునితో మనిషి చూసుకుంటున్న పరిష్కారం ఏది? నువ్వు నీ సమస్యలను పరిష్కరించుకోవా? ఎప్పుడు సమస్యలతోనే ఉంటావా? ఈరోజు మనిషికి హైపర్ టెన్షన్ రావడానికి, డయాబెటిక్ కావడానికి కారణం ఏంటో తెలుసా అండి? సమస్యలే. ఆ సమస్యలను బట్టి అతను ఆలోచించి హార్ట్ అటాకులు తెచ్చుకుంటున్నాడు, షుగర్ పేషెంట్గా మారిపోతున్నాడు. ఏమండి? ముఖ్యమైన అవయవాలు దెబ్బతింటున్నాయి, మానసికంగా కృంగిపోతున్నాడు, చచ్చిపోతున్నాడు. మరి భూమి మీద శరీరానికి ఇన్ని సమస్యలుంటే వివాదాలతో, మరి దేవునితో ఉన్న వివాదాన్ని నువ్వు పరిష్కరించకపోతే 60 సంవత్సరాల జీవితం కాదు నేను చేసేది, అనంత జీవితం నష్టపోతావు నువ్వు. మనిషి నష్టపోకుండా ఉండాలంటే దేవునితో గొడవలు పెట్టుకుంటున్నావు నువ్వు. దేవుడితో గొడవ ఏంటి? మేము ఎప్పుడు దేవుడితో గొడవ పెట్టుకోనండి, మేము చాలా మంచిగా అని అనుకుంటున్నారు. నేను ఇప్పుడు చెప్పే మాటలు చూస్తే మీకు దేవుడికి ఎన్ని గొడవలు ఉన్నాయో మీకు అర్థమైపోతుంది. రాత్రి పడుకోరు మీరు. ఏమండి? హోషేయ గ్రంథంలో ఏం మాట్లాడుతున్నాడో కొన్ని మాటలు చూద్దాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి. ఇక్కడ దేనికి గొడవాడుతున్నాడండి? యెహోవా మాట్లాడుతున్నాడట. సత్యము లేదట, కనికరము లేదట, దేవుని గురించిన జ్ఞానము దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. వ్యాజ్యం అంటే వివాదము, గొడవ. అవన్నీ కూడా పర్యాయ పదాలు అంటారు వాటిని. అవన్నీ పర్యాయ పదాలు. అంటే కేస్, సమస్య ఉందంటే దానికి ఏం కావాలి? పరిష్కారం ఉండాలి కదా. ఒక సమస్య తలెత్తినప్పుడు ఆ సమస్యను పరిష్కరించుకోవాలి. దేవుడే మనుషులకు హెచ్చరిక చేస్తున్నాడు, మీతో నాకు గొడవలు ఉన్నాయి. ఏంటో గొడవలు? ఊరకనే గొడవ పెట్టుకోవట్లేదు ఆయన. అంటే దేవునితో మనిషికి గొడవ ఎప్పుడు తలెత్తుతుందో తెలుసా అండి? ఒకటి, మీరు పాపం చేస్తే, ఇందరి మాట మనం చదువుకున్నట్లు పాపాలు చేయటం వల్ల దేవునితో మనం వివాదాలకు దిగిపోతున్నాం. రెండోది ఇంకేమన్నాడు? సత్యము లేకపోవడం, మీ దగ్గర వాక్యం లేకపోయినా. ఏమండి? కనికరం, పొరుగువాని పట్ల, మీ ఎదుటిన్న సహోదరుడి పట్ల, చివరికి నీ భార్య పట్ల, నీ భర్త పట్ల, నీ కుటుంబం పట్ల. మనిషే కదా వాళ్ళు కూడా, క్రీస్తునందు వాళ్ళు కూడా నీకు కుటుంబమే కదా. ఎవరితోనూ వివాదం పెట్టుకున్నా ఆ వివాదం రావడానికి నీ కనికరం లేకపోతే
ఇకపోతే దేవుని గురించిన జ్ఞానం, అంటే దేవుని మాటలు వినబడకపోతే అప్పుడేమవుతుందట, దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. గొడవకొస్తున్నాడట ఆయన. ఇరుగు పొరుగులకు ఎప్పుడు గొడవ ఎప్పుడు అవుతుంది చెప్పండి? ఇల్లంతా తుడిచేసి చెత్త అంతా కూడా పక్కింటి వైపు పడేశారు అనుకోండి, పక్కింటి వాళ్ళు గొడవకు రారా? ఎందుకు వస్తాయి వివాదాలు? వస్తాయి. ఏమంటే మీ చెత్త అంతా తీసి మా ఇంటి ముందు వేస్తున్నారు ఏంటండి? మేమేం లేదు, మాది కాదంటారు. ఇక వివాదం చివరకు చిన్న గొడవతో ఆరంభమై కొట్టుకోవడం, పోలీస్ స్టేషన్లు, కేసులు, కోర్టులు అంతవరకు వెళ్ళిపోయిన లేరనుకున్నారా? చాలామంది ఉన్నారు. అంటే ఊరకనే వివాదాలకు దిగిపోవటం, చిన్ని చిన్ని గొడవలకి కొట్లాట్ల వరకు వెళ్ళిపోవటం, సమస్యను తెంచుకోకపోవటం, పెద్దదిగా చేసుకోవటం. ఏమిటి, ఆవేశపడినప్పుడు గొడవాడేటప్పుడు చాలా సులువుగా ఉంటుందండి. అక్కడ మనం హీరోలుగా కనబడుతుంటామండి. కానీ ఆ గొడవలో ఏదైనా సమస్య తలెత్తితే, ఎవరికైనా ఒకవేళ గాయమైతే గ్రీవియస్ హర్ట్ అంటారు దాన్ని, రక్తం కనబడినట్లుగా ఏ దెబ్బ ఎవరి మీద పడినా వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పారనుకోండి, పోలీసులు వెంటనే మిమ్మల్ని హాస్పిటల్కి పంపుతారు. ఎమ్మెల్సీ అంటారు దాన్ని, మెడికల్ లీగల్ కేస్. అంటే రక్తం చిందించేటట్లుగా, బయట కనబడేటట్లుగా. ఏమిటి, ఏ దెబ్బలు కొట్టినా కనబడకుండా కౌకు దెబ్బలు కొడుతుంది వేరు. కానీ ఒకవేళ ఇరు పక్షాల మధ్య, ఇరు వర్గాల మధ్య కొట్లాట్లో ఏమైనా రక్తం వచ్చినట్లుగా, ఒక చిన్ని గాయమైనా అయినట్లుగా ఒకవేళ తెలిస్తే మీరు కూడా జాగ్రత్త. ఆవేశపడి చేతులు చేసుకోవడాలు, ఆవేశపడి తొందరపడ్డాలు చేయకండి. ఒకవేళ అది పోలీస్ స్టేషన్కి వెళితే, ఆ గాయంతో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళితే వాళ్ళు ఇమీడియట్గా ఎమ్మెల్సీ కేసు కడతారు మీ మీద. కొన్ని సందర్భాల్లో మీకు బెయిల్ కూడా రాదు. వివాదం. ఎందుకంటే ఆవేశంతో ఏం చేస్తున్నావో తెలీదు, ఎక్కడ కొడుతున్నావో తెలీదు, ఏ ఆయుధం పట్టుకున్నావో తెలీదు. ఆవేశంలో చాలాసార్లు పొరపాటు జరుగుతుంటుంది. కానీ ఆ తర్వాత నాలుగు ఖర్చుకొని, అయ్యో నేను ఆవేశపడకుండా ఉంటే బాగున్ను. ఎప్పుడు కోర్టుల చుట్టూ తిరిగి, కేసుల కోసం జైలుకు వెళ్ళి, సమస్యల్లో ఇరుక్కొని, వేల లక్షల రూపాయలు కట్టి, అయినా సమస్య కుదరకపోతే అప్పుడు ఏమనుకుంటావు? ఎందుకు అనవసరం గొడవ పడ్డాను అనిపిస్తుంది. మరి అనిపించడం ఏదో ఆవేశపడేటప్పుడే నువ్వు ఆలోచిస్తే, నిదానంగా ఉంటే, తొందరపడకుండా ఉంటే ఏ సమస్య ఉండదు. అందుకే యేసుప్రభు వారు తలదించుకొని ఎందుకు వచ్చేయమన్నారు? సమాధాన పడ్డం అనేది చాలా ఉత్తమం. ఒకవేళ ఏదైనా గొడవ జరిగింది అనుకోండి, సమాధాన పడిపో. ఎన్నో రకాలైన తప్పుడు కేసులు మీ మీద పెట్టచ్చు. సమాధాన పడిపో. నీకు టెన్షన్ పోద్ది, నీ ఖర్చులు తగ్గిపోతాయి. అలా మనుషులు సమాధాన పడ్డానికి వెళ్ళేదేనండి లోక్ అదాలత్. తొందరగా పరిష్కారం అయిపోతుంది అక్కడ. ఎందుకంటే ఇరు వర్గాలు వచ్చేసాయి, పార్టీలు. ఆ ఇరు పార్టీలు కూడా రాజీ పడిపోవడానికి సిద్ధపడిపోయారు, సమాధాన పడడానికి ఇష్టపడుతున్నారు, గొడవలు వద్దనుకుంటున్నారు. ఓకే, మీ కేసు కొట్టేసాం, వెళ్ళిపోండి. దేవుని పిల్లలారా, సమస్య మనుషులతోనే ఇంత తీవ్రంగా ఉంటే సమస్య దేవునితో అయితే ఇంకెంత తీవ్రంగా ఉంటుందో ఆలోచించండి. అంటే ఇలాంటివి లేకపోయినా దేవుడు గొడవాడతాడా? దేశంతోనే గొడవాడుతున్నాడు. మీతో గొడవాడ్డా, మీ కుటుంబంతో గొడవాడ్డా? చెప్పండి. ఒకవేళ దేశంలో జ్ఞానం లేదనుకోండి, దేశ నివాసులు అందరితో గొడవాడతాడు ఆయన. అమెరికా దేశం కావచ్చు, రష్యా దేశం కావచ్చు, ప్రపంచంలో ఏ అగ్రరాజ్యమైనా కావచ్చు, దేవుని జ్ఞానం లోపించినా, కనికరం లేకపోయినా, ఇంకోటి ఏం చెప్పాడు, సత్యం లోపించినా ఆ దేశ నివాసులతో, దేశమందు లేకపోవడం చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. గొడవాడుతున్నాడట. అంటే కేసు ఫైల్ అయిపోయిందా? అయిపోయింది. మరి కేసు తీర్చుకోవా? ఎఫ్ఐఆర్ అనేది చాలా ప్రమాదం అండి. పోలీస్ చేతిలో ఉన్న ఆయుధం ఏంటంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. పోలీసు వాళ్ళది చాలా ప్రధానమైన పాత్ర. అందుకే ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళకముందు ఏ కేసైనా పరిష్కారం అయిపోవాలి. పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిన తర్వాత ఒకవేళ కాగితం మీద ఎఫ్ఐఆర్ రాసి ఎస్ఐ సంతకం పెట్టాడు అనుకోండి, రైటర్ కానీ ఎవరైనా సంతకం పెట్టి అది రిజిస్టర్ అయ్యిందా, ఇక ఎఫ్ఐఆర్ కొట్టేయడానికి పోలీసులకు కూడా అధికారం ఉండదు. ఆ ఎఫ్ఐఆర్ క్లోజ్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళాలి తెలుసా మీరు? కోర్టుకి వెళ్ళాలి. కోర్టు కంటే లాయర్లు, వాయిదాలు, ఖర్చులు, అంతే. ఒక చిన్న సమాధానంతో పోయేది మాటల ఆవేశానికి పోయి గొడవలకు వెళ్ళి, అల్లర్లకు వెళ్ళి, కొట్లాట్లకు వెళ్ళి, సమస్యలు పెంచుకొని కోర్టుల వరకు వెళ్ళిపోతారండి. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యిందా?
ఇక మీరు సమస్యలో పడినట్టే. కనుక పోలీసు వాళ్ళ చేతిలో చాలా పెద్ద ఆయుధం. అందుకే తొందరగా పోలీస్ వ్యవస్థలో ఉండి చాలా ఆలోచించి ఎఫ్ఐఆర్ కడతారండి. తొందరపడి ఎఫ్ఐఆర్ కట్టారు ఎవరి మీద. వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే ఎఫ్ఐఆర్ చేశారు. ముందు ఇరు వర్గాల్ని పిలిపిస్తారు. ఏంటి నిజమా కాదా, ముందు సమస్య పరిష్కరించడానికే చూస్తారు వాళ్ళు కూడా. ప్రతి పోలీస్ స్టేషన్లో ఏ అధికారైనా ముందు ఇరు వర్గాల్ని కూర్చోబెడతారు. సమాధానం పడిపోండారు, ఎందుకు గొడవలు అంటాడు. కానీ తప్పు ఎవరి వల్ల అయితే జరిగిందో, ఏమండి, వాళ్ళు ఒకళ్ళు తగ్గడానికి చూసినా ఎవరి వల్ల అయితే ఇబ్బంది పడ్డారో అస్సలు తగ్గరండి. అక్కడ వాళ్ళు తగ్గరు. మేము కేసు పెడతాం అంతే, మేము ఊరుకోం. దానివల్ల వచ్చే సమస్య ఏంటి, ఏమండి? కనుక ఇటువంటి సమస్యలన్నీ ఉంటాయి. కాబట్టి దేవుడు ఏమన్నాడు? పరిష్కారం, పరిష్కారం, పరిష్కారం. మీరేం చేసుకోవాలి? పరిష్కరించుకోండి. నేను మంచోడ్నే. దేవుడు తన గురించి ఏం చెప్పుకున్నాడు చూడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. మీ దేవుడని యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మీ మనసులో బాధలు ఏమైనా ఉంటే, సమస్యలు ఏమైనా ఉంటే మీరేం చేయాలి? మీ హృదయాలను చింపుకోమంటున్నాడు. హృదయాలు చింపుకోవడం అంటే పశ్చాత్తాపంతో దేవుని కాళ్ళ మీద పడండి అని. తిరగండి, ఆయన తట్లు తిరగండి అంటున్నాడు చూడండి. ఒకవేళ మీరు సమాధాన పడలేదనుకోండి దేవునితో, సమస్య ఏంటి? ఏమండి? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15-16 వచనాలు. మీరు మీ చేతులు చాచినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. నాతో సమస్య తెచ్చుకున్నాను అనుకో, ఊరికనే దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వినడు. మీరు సమస్యలో పడినప్పుడు, ఏ సమస్యలోనైనా పడినప్పుడు దేవుడా 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 అని మీరు అంటున్నారు అనుకోండి, మీ వ్యాధ్యం పట్టించుకొని. ఎందుకంటే దేవుడు తలుచుకుంటే ఏ సమస్య రాదండి. దేవుడు తలుచుకుంటే ఏ సమస్యలను పరిష్కరించగలడండి. మరి దేవుడి దగ్గరికి ఎప్పుడు వెళ్తాడు మనిషి? సమస్యలో పడినప్పుడు. ఏ సమస్యలో పడినప్పుడైనా దేవుడు అని పేరు ఎత్తుతాడు. అప్పుడు దేవుడిని స్వరం వినాలి అంటే ముందు దేవుడితో నీకు గొడవ ఉండకూడదు. మీకు అర్థమైందో లేదో? లోకంలో ఏ సమస్యనైనా మీరు తీర్చుకోవాలి అంటే దేవుడి దగ్గర తీరుతుంది, ఎందుకంటే ఆయన తీర్చగలడు. మరి ఒకవేళ సమస్య దేవునితోనే అయితే ఆయన ఏమంటున్నాడు చూడండి. మీరు మీ చేతులు చాచినప్పుడు నన్ను సహాయానికి వస్తారు కదా నా దగ్గరికి, మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుగుకొని శుద్ధి చేసుకొనండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకొనండి. ముందు మీరు బాగుపడండి, మీరు పరిష్కరించుకోండి, నేను కోరుకున్నట్లుగా మీరు మారండి, అప్పుడు నేను వింటాను. చూసారా ఆయన మాటలోని అర్థం? అంటే ఈరోజు మానవ సమాజం దేవునితో సమస్యను పరిష్కరించుకోవాలి. ఆయనలో ఆఫర్ ఇచ్చేశాడు ఆయన. రండి వివాదాలు పరిష్కరించుకుందాం. లోక్ అదాలత్ ఓపెన్ చేస్తాడు ఆయన. త్వరగా, ఈజీగా అయిపోద్ది, త్వరగా క్లోజ్ అయిపోద్ది మీ కేసు. సమస్య నుంచి త్వరగా బయటపడిపోతారు మీరు. అప్పుడు మీరు దేవునితో సమస్య లేదనుకోండి, మీ అవసరం వచ్చినప్పుడు దేవుడిని ఏది అడిగినా ఆయన వెంటనే పలుకుతాడు. చాలామంది అంటారు, ఏమండి మేము దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, ఎందుకండి మాకు రెస్పాన్స్ రావట్లేదు? ఏదో సమస్య ఉందన్నమాట, దేవుడితో గొడవ ఉంది నీకు. ఎందుకంటే ఆయన మైండ్ ఎలాంటిదో వీడికి తెలియదు. ఎంతసేపు ఈ దొంగ బోధకులు నేర్పించేది ఏంటి? మీరు ఏ సమస్య ఉంటే దేవుడిని అడగండి, దేవుడు మీకు తీర్చేస్తాడు, దేవుడు మీకు చేసేస్తాడా? ఎందుకు చేస్తాడు? దేవుడు మీ సమస్య ఎందుకు పరిష్కరిస్తాడు? ఇక్కడ ఆయన ఏమంటున్నాడు అనేది బైబిల్లో పరిశుద్ధాత్మ వల్ల రాయబడిన మాట చదవాలి కదా. ఏమంటున్నాడు ఆయన? యెషయా గ్రంథం 1:15-16 అండి. ముందు మీ చేతులు చాచినప్పుడు నేను మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. అంటే ఆయన కప్పేసుకుంటాడా? చూడకుండా ఆయన పక్కకి వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతాడు. ఏమంటే ఇంకేమన్నాడు? మీరు బహుగా ప్రార్థన చేసినను మీ మనవి వినను. మీరు ఉపవాసముడు ప్రార్థన చేసినా దేవుడా 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 అన్నా నేను పట్టించుకోను. అంటే ఇలాంటి మనస్తత్వం కూడా దేవుడి దగ్గర ఉందా? ఉంది. మరి మీలో ఎంతమందికి తెలుసు? తెలీదు. ఎందుకు తెలీదు? మీరు క్లాసులకు రారు, బైబిల్ చదవరు. ఏమండి మాలాంటి వాళ్ళు చెబితే మీరు విన్నారు. ఎన్నో మీకు తెలియని విషయాలు బైబిల్లో ఇక్కడ చెప్పబడుతున్నాయి. కానీ ఎందుకు ఇష్టపడరు మనుషులు? మాకు అంతా తెలుసండి బైబిల్, మేము మహాభక్తి పరులం అండి. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు దాన్ని. మిమ్మల్ని నరకానికి నడిపించేది, మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేసేది, దేవుడు మీ పట్ల స్పందించకుండా ఉండడానికి మూలం ఇవే. స్పందించడు ఆయన.
అడుగుతావు అడుగుతావు అడుగుతావు, నీ దగ్గర సమాధానం దేవుడి దగ్గర నుంచి రాదు. ఎందుకు రాదు? నీ దుష్టక్రియలు. నేను వినను, నువ్వు నాకు నచ్చటం లేదు, నాకు నచ్చని వాడుగా నువ్వు ఉన్నావు, నువ్వు ప్రార్థన చేస్తే నేను ఎందుకు వినాలి అంటున్నాడు దేవుడు. కాబట్టి సులువుగా తెలివిగా మీరు ఏం చేయాలి? ప్రభువా, ముందు నీకు నాకు గొడవలు పరిష్కరించేసుకుందాం ప్రభువా. నువ్వు లోక్ అదాలత్ ఓపెన్ చేశావు కదా, అంటే లోక్ అదాలత్ అని అనడానికి కారణం ఏంటంటే స్పీడ్గా, త్వరగా మీ సమస్యలు పరిష్కరించబడే, భూమి మీద వ్యాజ్యాలు పరిష్కరించబడేదాన్ని లోక్ అదాలత్ అంటారు. మరి ఇప్పుడు దేవుడు కూడా రండి పిలిచాడు కదా ఆయన, రండి మన వివాదం అన్నాడు, మన వివాదాలను పరిష్కరించుకుందాం రండి. పిలిచినప్పుడు వెళ్ళకపోతే, ఆఫర్ ఇచ్చినప్పుడు వెళ్ళకపోతే ఏమవుతావు? ఏమండి, అప్పు తీర్చడానికి కోర్టు వాళ్ళు వచ్చి నీకు రుణమాఫీ చేస్తాం అన్నప్పుడు కానీ నువ్వు ఒప్పుకోలేదు అనుకో, మాకు అక్కర్లేదు అన్నావు అనుకో, నీ రుణానికి ఏం చేస్తాడు? నువ్వు చస్తావా కడతావా? భారం నీదే. కనుక అవకాశం వచ్చినప్పుడు సమస్యను పరిష్కరించుకోవడానికి చూడాలి. ఇంకా దాన్ని ఎక్కువ చేసుకుంటారంటే ఎలా? ఏమండి, ఇప్పుడు దేవుడు అన్న మాట. కనుక మనిషి దేవుడితో చాలా సమస్యల్లోనికి ఇరుక్కుపోయాడు. ఎలాంటి ఇరుక్కుపోయాడు? తప్పులు చేసి ఇరుక్కుపోతున్నాడు, జ్ఞానం నేర్చుకోక ఇరుక్కుపోతున్నాడు. ఏమండి, ఇందాక మనం ఏం చదువుకున్నాం? లోకమందు జ్ఞానం లేకపోవడం, దేశంలో జ్ఞానం లేకపోవడం వల్ల వ్యాజ్యం ఆడుతున్నాడు. మరి మీ కుటుంబంలో జ్ఞానం ఉందా? మీ పిల్లలకు జ్ఞానం నేర్పిస్తున్నారా? మీలో చాలామందికి పిల్లలు ఉన్నారు, మీ పిల్లలందరూ నిజంగా పరీక్షలు రాస్తున్నారా? చెప్పండి. పరీక్షలు మాకెందుకండి అను, జ్ఞానం నేర్పించరా మీ పిల్లలకి? కష్టపడి మీరు ఎలాగ నేర్చుకోలేదు, మీరు ఎలాగ పరీక్షలు రాయలేరు, మీ పిల్లలతో ఎందుకు రాయించలేకపోతున్నారు? కానీ మీలో తల్లిదండ్రులైన చాలామంది కష్టపడి వేల రూపాయలు కట్టి మీ పిల్లలకు జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు. కనుక మీతో గొడవాడతాడు దేవుడు. మీ ఇంట్లో జ్ఞానం ఉంది, వెరీ గుడ్. జ్ఞానం లేకపోతేనే కదా, కుటుంబంలో జ్ఞానం లేకపోయినా, దేశంలో జ్ఞానం లేకపోయినా ఆయన గొడవకు దిగుతాడు. అంటే జ్ఞానం విషయంలో దేవునితో మీకు ఎటువంటి వివాదాలు లేవు. లేకుండా ఉండాలంటే పరీక్షలు రాయాలా వద్దా? ఏమండి, రెసిడెన్షియల్ బైబిల్ కాలేజీలో పిల్లలందరూ వచ్చి ఎందుకంటే 6 నెలలు వాళ్ళు తపస్సు ఎందుకు చేస్తున్నారు? అక్కడ ఏం అవసరం? వాళ్ళ తల్లిదండ్రులకు డబ్బులు ఎక్కువైపోయా? లేదు. దేవునితో వారి కుటుంబాల వివాదాలకు బారిని చిక్కుకొనకుండా సమస్యలు పరిష్కరించుకోవాలి అంటే తమ పిల్లలకు జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు. వెరీ గుడ్. అందులో దేవుడికి వివాదం ఉండదు. లేదా గొడవకు దిగుతాడు ఆయన, వ్యాజ్యమాడుచున్నాడు యెహోవా. అంటే ఇలా తెలివిగా ఎక్కడెక్కడ ఏ విషయాల్లో మీరు దేవునితో గొడవలకు దిగుతున్నారు అనేది చూసుకోవాలి. ఇప్పుడు మరొక విషయంలో కూడా చూద్దాం, ఎలా మనిషి దేవునితో వ్యాజ్యానికి దిగిపోతున్నాడు అనేది. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8-9 వచనాలు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8-9 వచనాలు. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, దేవుడి దగ్గర దొంగతనం చేస్తాడా మనిషి? ఎక్కడో పరలోకంలో దేవుడు ఉన్నాడు, నేను దొంగతనం చేయడం ఏంటి ఆయన దగ్గర అనుకోవచ్చు. అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేవుడు మీ మీద ఏమన్నారు? దొంగలరా మీరంతా అన్నాడు. మీరు ఎప్పుడైనా దేవుని దగ్గర దొంగతనం చేశారా? కింద చదివేస్తున్నారు, ఏమో నేను కూడా దొంగతనం చేశాను, ఆ మాట నాకేమైనా వర్తిస్తుందని. మనలో చాలామంది దేవుని దగ్గర దొంగతనం చేసిన వాళ్ళు ఉన్నారు. ఏమిటి, దొంగతనం కేసు చాలా ప్రమాదకరమైనది సుమా. ఒకసారి పోలీస్ స్టేషన్లో దొంగగా కానీ మీరు కానీ ఆడవాళ్ళు కానీ మగాళ్ళు కానీ రిజిస్టర్ అయ్యారనుకోండి, కేసు ఎఫ్ఐఆర్ అయింది అనుకోండి, ఎక్కడ దొంగతనం జరిగినా ముందు మిమ్మల్ని ఫోన్ వస్తుంది మీకు. నిజంగా మీకు సంబంధం లేకపోయినా నిజమండి. మీ ఇంటికి ఫోన్ వస్తుంది, ఎక్కడున్నావు? బాబు హైదరాబాద్లో ఉన్నాను. ముందు రా, వెంటనే ఎస్ఐ గారు పిలుస్తున్నాను నేను. ఎందుకండి? దొంగతనం జరిగింది. నాకేం సంబంధం లేదండి. సంబంధం లేకపోయినా రావాలి, లేదంటే లోపలేస్తాను నేను అంటాడు. పరిగెత్తుకొని వస్తారండి. అంటే ఒకసారి దొంగ అనే ముద్ర పడితే చాలా ప్రమాదం అండి. నిజమండి, దొంగ అనే ముద్ర పడకూడదు. ఇప్పుడు దేవుడి దగ్గర కూడా మనలో చాలా మందికి దొంగ అనే ముద్ర పడిపోయింది. ఎందుకట? దేవుని యొద్ద మీరు దొంగిలితిరి. మరి మీరు దొంగలు అంటున్నాడు దేవుడు. అప్పుడు దేవుడు ఏం చేసి కేసు పెట్టాడు మీ మీద. రే, ఈడు దొంగతనం చేశాడు. మగాళ్ళండి దొంగతనం చేస్తారు, మీ ఆడవాళ్ళండి ఉత్తమంలో ఉండి ఏ దొంగతనం చేయమంటారు? ఆడవాళ్ళు కూడా ఇందులో ఉన్నారు, కనుక మీ మీద కూడా కేసు నమోదవుతుంది దేవుడి దగ్గర. ఇంతకీ ఏం దొంగతనం చేశారట? దేని విషయంలో మీరు నా యొద్ద దొంగిలితమని మీరందరూ, దేవుడు అది కూడా చెప్తున్నాడు. ఏమండి ఆ మాట చూడండి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ
10వ భాగము ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఆ రోజు ఇశ్రాయేలుకి దశంభాగం అనేది ఉంది కాబట్టి మీరు దశంభాగాలు ఇవ్వటం లేదు కదా. అంటే నాకు ఇవ్వలసింది మీరు ఇవ్వకపోతే దొంగలు, అంతే కదండి. ఆ రోజు ఇశ్రాయేలుకి దశంభాగాలు ఇవ్వాలనేది విధి. ఆ విధి ఇవ్వనప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ఎవరెవరైతే దశంభాగాలు ఇవ్వలేదో మీరు దొంగలు అని ఇశ్రాయేలుకి ఆ రోజు ఎలా చెప్పాడో, మరి ఇప్పుడు మనకు దశంభాగం లేదు కదండి. దశంభాగం ఏంటి, ఇంకా చాలా ఎక్కువ ఇవ్వాలి. అంటే దేవునిది దేవునికి ఇవ్వాలి అనేది క్రొత్త నిబంధన. యేసుప్రభు చెప్పాడు, పన్నురోక తీసుకురమ్మన్నాడు. దీని మీద ఎవరి బొమ్మ ఉంది, కైసరు బొమ్మ. కైసరికి ఇచ్చేయండి అన్నాడా, అని ఊరుకున్నాడా? లేదండి. అక్కడ ఇంకో మాట ఉంది, చదవండి ఎక్కడన్నాడు ఆ మాట. పన్నురోకు ఒకటి చూసి కైసరువి కైసరికి, దేవునివి దేవునికి ఇవ్వండి అన్నాడు. ఎక్కడ ఏమండి, మత్తయి సువార్తలు అంటాడు చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 21వ వచనం. వెరీ గుడ్. మత్తయి సువార్త 22వ అధ్యాయం 21వ వచనం. అందుకు ఆయన కైసరు కైసరికి ఇచ్చేయండి, దేవునివి దేవునికి ఏమంటాడు ఏంటంటే దేవునికి కూడా ఇవ్వాల్సిన ఉన్నాయా, దేవునికి కూడా ఇవ్వాల్సిన ఉన్నాయా, మీరు దేవునికి ఇవ్వాల్సిన ఉన్నాయా? మీరు దేవునికి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా ఒకవేళ మీ దగ్గర పెట్టుకుంటే మీరు దొంగలే, కేసు ఫైల్ అవుతుంది మీ మీద, లోక్ అదాలతులు తీర్చుకోవాలి. మీరు పరిష్కారం కావాలి అనుకుంటే, మాకే పరిష్కారం అక్కర్లేదంటారా, కేసుతోనే చచ్చిపోండి. కేసు మీ మీద ఉందంటే ఎప్పుడైనా మీకు సమస్యే. ఏమంటే చాలామంది దేశాన్ని విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోయారు, కేసులు నమోదయ్యే కనుక. ఎప్పుడు అడుగు భూమి మీదకి వచ్చినా, అంటే భారతదేశ గడ్డ మీద అడుగు పెట్టినా అరెస్ట్ చేస్తారు పోలీసు వాళ్ళని. ఎందుకంటే ఇక్కడ చట్ట ప్రకారంగా నీ మీద కేసు నమోదైంది, నేను పట్టుకుంటారు ఏ మూలన ఉన్నా. అందుకే చాలామంది ఎయిర్పోర్ట్లో దొరికిపోతుంటారు, విమానం వెళ్ళే పోర్ట్స్లో దొరికిపోతుంటారు, సీ పోర్ట్స్లో, అలాగే రోడ్డు మార్గాల్లో దొరికిపోతుంటారు లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు. ఏమండి, ఎందుకు? దొంగలు, నేరస్తులు, కేసు ఫైల్ అయింది, వాళ్ళకి సంబంధించి సమాచారం మొత్తం అంతా ఉంటుంది. అందుకే ఎందుకురా బాబు ఈ గొడవంతా, ఇక్కడ తప్పు చేస్తాడు, మరో దేశానికి పారిపోతాడు. మనం ఎక్కడికి తప్పించుకొని పోగలం? నువ్వు ఎవడ చచ్చినా భూమి మీద దేవుడి దగ్గరికి వెళ్ళాలి. మరి ఆయనతోనే వివాదం ఉంటే ఎక్కడ తప్పించుకెళ్ళిపోతావు? దేవుడు కళ్ళు కప్పేసి పారిపోతావా? పారిపోలేవే. మరి ఏం చేయాలి? పరిష్కరించుకోరా బాబు గొడవలు ఎందుకు దేవుడితో. దేవునితో వివాదాలు వద్దు. ఆయన పిలిచాడు ఆల్రెడీ, రండి పరిష్కరించేసుకుందాం, రండి, నీకు నాకు సమస్యలు ఏమైనా ఉంటే గొడవలు వద్దు నీకు నాకు. మరి పరిష్కరించుకోవడానికి మేము ఏం తప్పు చేయలేదని ఇంత ధీమాగా తిరుగుతున్నారేంటి మీరు? ఏమండి, మీరు తప్పు చేసి దొంగడు ఎప్పుడైనా పోలీసుడు కనబడగానే ఎవడు పరిగెడతారు చెప్పండి? పోలీసుడు కనబడగానే. అప్పుడప్పుడు చూడండి రైల్వే స్టేషన్లో దొంగలు ఎతుకుతుంటారు, వాళ్ళు హత్తకులు ఎతుకుతుంటారు, నేరం చేసేవాళ్ళు ఎతుకుతుంటారు. అందరూ మామూలుగా వెళుతుంటారు, నడుస్తుంటారు. కానీ కాకి డ్రెస్ కనబడగానే ఎవడు భయపడతాడు? ఏమంటే తప్పు చేసినాడు కదా భయపడతాడు, ఆడ పరిగెడతాడు. పరిగెట్టగానే పోలీసులు డౌట్ వస్తుంది, ఇదేంటి ఎవడో పరిగెట్టకుండా ఈడెందుకు పరిగెడతాడు నన్ను చూసి, అంటే ఈడు ఇందులో నేరస్తుడు అనమాట, పట్టుకుంటారా అంటాడు, అంతే దొరికిపోతారు. ఇలాంటివి ఎన్ని జరగట్లేదు అనుకున్నారు? మీకు తెలియకపోయినా మీ చుట్టూ ఉన్న సమాజంలో రోజు జరుగుతున్నాయి ఇలాంటివి, నిజం. అంటే మీరు పరుగులు పెట్టాలి వాళ్ళ దగ్గర నుంచి, ఎందుకంటే వాళ్ళ చట్టం నీ మీద అప్లై అవుతుంది. మరి దేవుని చట్టం, వాడు ఏ దేశస్థుడైనా ఇంకో దేశానికి పారిపోవడానికి అవకాశం లేదు, ఇంకో మండలానికి, ఇంకో గ్రహానికి. ఎక్కడికి వెళ్ళిపోతావు విశ్వంలో? నీకు ఎక్కడికి వెళ్ళడానికి కూడా నీకేం తెలియదు. చచ్చాక ఆయన చేతిలోనే నువ్వు దొరుకుతావు. కనుక కేసు నువ్వేం చేసుకోవాలి? క్లోజ్ చేసుకో. నువ్వు దొంగోడు అని కేసు క్లోజ్ అయిపోయింది అనుకో, నువ్వు హంతకుడు కాదని కేసు ప్రూవ్ అయిపోయింది అనుకో, ఎవరు నేను పోలీసుని చూస్తే నీకు భయమా? నువ్వు కోరండి ఎదురెళ్ళి మాట్లాడదు, బాగున్నారండి అని. ఎందుకు? నీకే భయం లేదు, నీ మీద కేసు లేదు. మరి ఇప్పుడు మీ మీద కేసులన్నీ కోల్పోవాలంటే, పోగొట్టుకోవాలంటే మీరేం చేయాలి? ఏమండి, దేవునితో వ్యాజ్యాలు అన్నీ తీర్చేసుకోండి. దేవుడిచ్చిన లోక్ అదాలత్తుల వెంటనే దాన్ని సద్వినియోగం చేసుకోండి. మహాప్రభు నీ కాళ్ళ మీద పడిపోతున్నావు బాబోయ్, నీకు నాకు ఎన్ని గొడవలు ఉన్నది, కేసులన్నీ బయటకు లాగు. ఏంటి, మనిషి మీద చాలా కేసులు ఉంటాయి తెలుసా అండి. ఒక్కొక్కసారి ఒక దొంగను పట్టుకుంటే ఆడ బ్యాక్ హిస్టరీ అంతా తీస్తారండి. ఒక నేరస్తుడు ఒకడు ఎంతో నేరస్తుడిగా దొరుకుతాడు. ఆ నేరస్తుడిగా దొరకగానే టోటల్గా వాడు రికార్డు తీయగానే ఒక్కొక్కడి మీద 18, 20, 25, 30 కేసులు ఉన్నాడు కూడా ఉంటాడండి. తెలుసా మీకు? అంటే ఇన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి నీ మీద.
ఇన్ని కేసులు ఉన్నాయి నీ మీద, ఇక నువ్వు బయటికి రావురా, నీకు లోపలికే. ఒక కేసుకి ఎంత తలపోటు ఉండి నువ్వు పరిగెడుతుంటే దేవుడితో నువ్వు ఎన్ని కేసుల్లో నువ్వు దొరికిపోయావు. దేవుడు అంటున్నాడు, మీరు నా యొద్ద దొంగిలారు, మీరు నా దగ్గర దొంగతనం చేశారా. పాత నిబంధనలో కదా ప్రభా దశంభాగం ఇప్పుడు మేము ఇవ్వాల్సిన లేదు కదా, మరి ఎంత ఇవ్వాలి, నీకు ఉన్నది అంత ఇచ్చేయాలరా. దేవునివి దేవునికి ఇవ్వాలి. మరి దేవుడికి మేము ఏమివ్వాలి? మీ శరీరమును సజీవ యాగముగా దేవునికి సమర్పించుకుని. రోమపత్రిక 12 అన్నాడా, మిమ్మల్ని మీరే దేవునికి సజీవ యాగంగా, చచ్చిపోయిన తర్వాత శవాన్ని చచ్చికి తీసుకెళ్ళిపోవడం కాదు, ఏమండి, సజీవ యాగంగా మీ శరీరములను దేవునికి సమర్పించుకోనంటే మీతో పనుంది. అంటే మీరు బ్రతుకుంటుండగా మీకు మీరే దేవునికి అర్పణ ఉండవలసిన వారై ఉండగా, ఒకవేళ మీరు దేవునికి అర్పణ కాకపోతే, దేవునికి మీరు చేయాల్సిన విధులు ధర్మాలు పద్ధతులు మీరు చెయ్యకపోతే దొంగతనం చేసినట్టే. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? 24 గంటలు ఎవరిచ్చారు మీకు టైం? ఒక రోజులో 24 గంటల టైం ఎవరిచ్చారు చెప్పండి? దేవుడు, అంతే కదా. మీ బ్రతుకాలంలో 60-70 సంవత్సరాల ఆయుష్కాలం ఎవరిచ్చారు చెప్పండి? దేవుడే. ఊపిరి పెట్టింది ఆ దేవుడే, అవునా? మరి టైం దేవుడు ఇచ్చినప్పుడు దేవుడి దగ్గర రావడానికి, దేవుడి పని చేయడానికి నువ్వు టైం పాటిస్తున్నావా? టైం మీలో చాలామందికి బాధ కలగవచ్చు, వచ్చిన వాళ్ళకి. రానోళ్ళు అంటే వాళ్ళు ఎలాగా దొంగతనం చేస్తారు దేవుడి దగ్గర నుంచి టైం. ఏమండి, ఇంకా మీరు అదృష్టవంతులు, బాబోయ్ టైం ఇచ్చేసావు, అంత టైం అంతా అయిందే. అలాగే నువ్వు 24 గంటలు ఇక్కడ మీ క్లాసులు పెడుతున్నావా? ఏదో వారానికి మీ దయ, ఏమండి, ఏదో వారానికి 2 రోజులు, శనివారం ఒకసారి, ఆదివారం మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి పెడుతున్నాం. 24 గంటలు ఇక్కడ ఉండమని మీతో చెప్పట్లేదు కదా. వారానికి 7 రోజులు ఇక్కడ ఉండమని మీతో చెప్పట్లేదు కదా. ఉన్న కొద్ది గంటలు అంటే మహా అయితే ఎంత, శనివారం 6 నుంచి 8 2 గంటలు, ఆదివారం 10 నుంచి 12 2 గంటలు, ఆదివారం సాయంత్రం 6 నుంచి మళ్ళీ 8 2 గంటలు. అంటే అంతా కలుపుకొని వారంలో మీరు ఎన్ని గంటలు ఇస్తున్నారు? 6 hours. ఇది దేవుడికి ఇవ్వాల్సినవి. ఈ 6 గంటల్లోని దొంగతనం చేశారనుకోండి, ఇప్పుడు దేవుడు మిమ్మల్ని దొంగోడు అంటాడా కాదా? మీరు చెప్పండి. దొంగలే. ఈ దొంగలు మళ్ళీ పావుగంట తినేసిన కొంతమంది ఉంటారు, అరగంట తినేసిన కొంతమంది ఉంటారండి, గంట తినేసిన కొంతమంది ఉంటారండి, టోటల్గా 2 గంటలు తినేసిన కొంతమంది ఉంటారండి. అంటే రారాళ్ళు. వీళ్ళంతా ఎవరు? దేవుని దగ్గర ఆయన ఇచ్చిన సమయాన్ని దొంగతనం చేసిన దొంగలు. ఇదేంటండి బాబు, కొత్త రూల్స్ అన్నీ చెప్తున్నప్పుడు ఏంటనుకున్నారు దేవుడితో? ఇప్పుడు చెప్పండి, మీతో దేవుడు గొడవలు ఉన్నాయా? ఎన్నిసార్లు మీరు లేటుగా వచ్చారు? ఎన్నిసార్లు మీరు దేవుని సన్నిధికి ఆలస్యంగా వచ్చారు? ఎన్నిసార్లు మీరు దేవుడి దగ్గర దొంగతనం చేస్తున్నారు? అంటే మీ శరీరాన్ని దేవుడికి ఇవ్వకుండా, కష్టం ఇవ్వకుండా, సువార్త ఉంది అనగానే ఎంతమంది సువార్తకి వెళ్తారు? ఏమండి, చాలామంది సువార్తకు బయలుదేరుతారు, మిగతా వాళ్ళు రావండి. అవసరత ఉంది, దేవునికి ఇవ్వండి. ఏమండి, ఎంతమంది ఇస్తారు? అందరు ఇవ్వరు, కొంతమందేనండి. అంటే మరి ఇవ్వని వాళ్ళందరూ ఏంటనమాట? మరి రోజు సంపాదించుకున్నావురా? సంపాదించుకున్నావు. రోజు డబ్బులు తెచ్చుకున్నావా? తెచ్చుకుంటున్నావు. పాలోడు కడతానావా? కట్టేస్తాను, నన్ను ఊరుకుంటూ వెళ్ళేస్తాడు, చెంపుతో కొడతాడు నన్ను. ఏమండి, ఇంటోడికి కడతానావా? కట్టేస్తున్నానండి. కరెంటోడికి కడతాను, లైన్ పీకేస్తానండి, లేకపోతే వాడు ఫ్యూజ్ ఎత్తుకెళ్ళిపోతాడు. అంటే కట్టవలసినవి వీళ్ళందరికీ కట్టేస్తున్నావు నువ్వు. మరి నాదేదిరా? దేవుడికి ఇమ్మని అన్నాడు కదా యేసుప్రభు. మరి నాకు రావాల్సింది ఏది? దొంగతనం. అంటే డబ్బులో దొంగతనం, టైంలో దొంగతనం, శ్రమలో దొంగతనం, నీ శరీరం దొంగతనం. ఇప్పుడు చెప్పండి, మీ మీద కేసులు ఉన్నాయా లేవా? నా మీద ఏ కేసు లేదన్నా చేయొద్దండి. ఈ మాటలు విన్న తర్వాత మీకు అర్థమైపోయింటే, చాలాసార్లు నేను దేవుడి దగ్గర దొంగతనం చేశానండి, టైం ఇవ్వకుండా, శరీరానికి కష్టాన్ని ఇవ్వకుండా తప్పించేసుకున్నాను చాలాసార్లు పనిలో. అంటే మరి ఇన్ని కేసులు మీ మీద నమోదైపోయినప్పుడు మీరు దేవునితో రాజీ పడిపోలే వద్దా? చెప్పండి. దేవునితో సమాధాన పడిపోలే వద్దా? లోక్ అదాలత్ పెట్టినప్పుడు ఆయన ముందుకు వెళ్ళిపోయి, మహాప్రభు తప్పు అయిపోయింది మన్నించిపోవు అని ఆయన చుట్టూ తిరగాల వద్దా? తిరిగితే ఆయన ఏమన్నాడు? రండి పరిష్కరించేసుకుందాం, గొడవలు ఏమైనా ఉంటే క్లోజ్ చేసేస్తాను నీ మీద ఉన్న కేసులన్నీ. ఎంత గొప్ప అవకాశాన్ని దేవుడు ఇచ్చిన తర్వాత కూడా మనుష్యులు విర్రవీగి తిరుగుతున్నారంటే ఏమనుకోవాలి చెప్పండి. అంటే ఇప్పుడు
నమ్మిన క్రైస్తవుల మీద ఇన్ని కేసులు ఫైల్ అయిపోతుంటే నమ్మని వాడి మీద ఎన్ని కేసులు ఫైల్ అవుతాయి మీరు ఇప్పుడు ఆలోచించండి. అండ్ ఒక్కొక్కడి మీద ఎన్ని కేసులు, భారతదేశంలోనే 5 కోట్ల కేసులు ఉన్నాయి, ఇంకా తేలన్నాయి కోర్టుల్లో. 5 crores 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. అంటే ఒక్కొక్క మనిషి మీద ఎన్ని వేల కేసులు ఉన్నాయో ఆలోచించండి మీరు. మనం చేసే ప్రతి తప్పు ఇది తప్పని మనం అనుకోకుండానే తప్పుగా మన మాటలో, మన క్రియలో, మన పనిలో, మన నిర్లక్ష్యంలో దేవుని దగ్గరే దొంగతనం చేస్తున్నాం మనం. దశంభాగం ఇవ్వకపోతే దొంగతనం అనేసాడు ఆయన. మరి నువ్వు చేయాల్సిన ధర్మాలు దేవుని పట్ల నువ్వు చేయవలసింది చేయకుండా పోతే నువ్వు దొంగవు కాక ఎవరు? నువ్వు తప్పించుకు తిరుగుతున్న వాడిని ఏమంటారు? ఎత్తుకెళ్ళిపోయినాడు ఏమంటారు? నా దగ్గర నుంచి నువ్వు డబ్బు ఎత్తుకెళ్ళిపోయావు, నా దగ్గర నుంచి నువ్వు ఆరోగ్యాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నావు, నా దగ్గర నుంచి నువ్వు ఆయుష్కాలాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నావు, నా దగ్గర నుంచి రోజుకి 24 గంటలు ఎత్తుకెళ్ళిపోతున్నావు, 6 గంటలు ఇవ్వలేవురా నాకు ఏమండి? కానీ దేవుడు తలుచుకుంటే 6 గంటలేంటి, 6,000 గంటలైన మంచం మీద పడుకోబెట్టగలడు తెలుసా? తీరని రోగం వచ్చేసింది అనుకో, ఏం చేస్తావు? ఏం చేయాలి చెప్పండి? హాస్పిటల్ అడ్మిట్ చేసి మన డాక్టరు మంచం మీద పడుకోబెట్టండి, 3 నెలల వరకు ఇతనికి నో రిలీజ్ అన్నాడు అనుకోండి, ఏం చేస్తావు అప్పుడు? నువ్వు తప్పదు. తప్పు చేసిన తర్వాత పోలీసుడు పట్టుకొని లోపలేసాడు అనుకోండి, నువ్వు బయటకు వచ్చేయగలవు గోడ దూకి? అంత సాహసం చేయలేరులేండి. మనుషులకి భయపడిపోతున్నప్పుడు దేవుని విషయంలో భయం ఉందా చెప్పండి? మనకు భయం ఉందా? ఎంత ధైర్యంగా నిబ్బరంగా ఉన్నాడు మనకి. నాకు దేవుడితో గొడవ ఏంటండి, ఎవడైనా నాతో గొడవ పెట్టుకోవాలి కానీ దేవుడితో నాకు గొడవ ఏంటి అనుకుంటున్నావా? రాత్రికి ఒకసారి ఇంటికి వెళ్ళి ఆలోచించండి, మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో. పరిష్కారం కూడా చెప్తాను మీకు. వెంటనే మీరు సమస్యను పరిష్కరించేసుకోవాలి దేవునితో. సమస్యలు వద్దు. అలా ఒకవేళ ఉంటే శాపగ్రస్తులు అని ఇప్పుడే మనం చదువుకున్నాం. అలాగే 3:8-9 ఏమండి? యెషయాగ్రంథం 41:21. యెషయాగ్రంథం 41:21. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు. దేవుడు అన్నాడు, రండి రండి రండి, గొడవ కాడండి, రండి నాతో గొడవకి రండి. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీరు రుజువు చూపించడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. ఏంటి రుజువు? నువ్వు అక్కడికి వెళ్ళి డబాయించేసావు అనుకో, ముందు పోలీసు అడిగితే, ఏరా దొంగతనం చేసావా? లేదయ్యా, నేను దొంగతనం చేయలేదయ్యా అంటాడు. వీడు కొట్టేశాడు గాజులు ఇంట్లోని, అమ్మగారు బంగారు గాజులు కొట్టేశాడు వీడు. కానీ అడిగాడు అనుకోడు పోలీసుడు, ఏమంటాడు? ఏ దొంగడైనా, అబ్బే నేను ఎప్పుడు తీయలేదండి, అసలు మా ఇంట వంట అలాంటి దొంగ బుద్ధులు లేవండి అంటాడు. ఏమంటే అప్పుడు ఏం చేస్తాడు? మర్యాదగా అడుగుతున్నాను చెప్పరా? లేదండి బాబు అంటాడు. అప్పుడు పోలీసుల ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. ముందు సాఫ్ట్గా ఒక రౌండ్ వేస్తారు లోపలికి తీసుకెళ్ళి, ఏమండి మెత్తగా. కొంతమంది గట్టోళ్ళు ఉంటారు కదండి, దానికి నిలబడిపోతారండి. పర్లేదులే 2-3 దెబ్బలు ఏవైతే ఉంది, కాలు పెట్టదు, బాబోయ్ నేను ఎప్పుడు చేయలేదండి బాబు అంటే ఇటు కొట్టినా చెప్పడు, దొంగడు వీడు కొట్టినా చెప్పరండి. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా అండి? అరెడి ఒంటి మీద బట్టలన్నీ తీసేసి తల క్రిందలుగా కట్టేయండి అంటాడు. కట్టేసి ఏం చేస్తారు? ఒక చక్కటి ఐస్ రప్పించండి, ఫ్రిడ్జ్ వాటర్లో ఐస్ కాదు అది, ఐస్ చక్కగా బెడ్ రప్పించి నీకు బట్టలన్నీ తీసేసి ఐస్ మీద జాగ్రత్తగా పడుకోబెట్టి, ఏమండి 2 నిమిషాలు కాదు కదా, 1 నిమిషమే ఐస్ ముక్క నీ చేతిలో పట్టుకోలేవు, నీ ఒంటి మీద బట్ట లేకుండా ఐస్ మీద పడుకోబెడితే ఉండ కుయ్యో ముర్రో అంటుంటావు నువ్వు అక్కడ. ఆ తర్వాత ఏం చేస్తారు? అరికాల మీద కొడతారండి. పోలీసు వాళ్ళ రకాల ట్రీట్మెంట్లు వేరేగా ఉంటాయండి, ఎందుకంటే చాలా సున్నితంగా ఉంటుంది అక్కడ, సెన్సిటివ్ ఏరియా అది. అక్కడ కానీ దెబ్బ తగిలితే మనకి మొత్తం మన తాత ముత్తాతలందరూ కనబడుతుంటారు చూడకపోయినా. అలా ట్రీట్మెంట్ చేస్తారు. ఇలాంటి ట్రీట్మెంట్లు చేసేసరికి కొంతమంది బాబోయ్ చెప్పేస్తారు, మహాప్రభో ఇప్పుడు గాజులే కాదని ఇంకెక్కడెక్కడ ఏవేవో కొట్టేసాను, ఎక్కడెక్కడ దాశాను కూడా చెప్పేస్తాను అంటే మొత్తం చెప్పేస్తారు బయటికి. అంటే ఏంటి? శిక్ష అమలు జరిగితే ఏమండి చెప్పేస్తాను. నువ్వు శిక్ష వరకు ఎందుకు తెచ్చుకోవడం? ముందు అడిగినప్పుడు మంచిగా కూర్చోబెట్టి అడిగాడు కదా, ఒరే ఎక్కడ దాచో చెప్పారు అంటే ముందే చెప్పేసావు అనుకో, ఈ దెబ్బలు, ఈ ఐస్ ట్రీట్మెంటు, ఏమండి ఈ డిగ్రీలన్నీ కూడా నీకు ఇచ్చుండేవారు కదా యూనివర్సిటీ తరపుని, పోలీస్ డిగ్రీలు, ఏమండి. కనుక దేవునితో మొదటే సమాధాన పడిపోవాలి మనిషి, సమాధాన పడిపోవాలి. గొడవలొద్దు బాబోయ్, నీతో నాకు గొడవలొద్దు మహాప్రభు. ఎందుకంటే నువ్వు ఒకవేళ డబాయించావనుకో, రుజువు చూపించేది. ఎరా నువ్వు ఆ రోజు సాయంత్రం క్లాస్కి వెళ్ళావా? వచ్చాను ప్రభా అంటాడు. రే బొమ్మాయి అంటే ఈడు ఆ రోజు వచ్చాడో లేదో, ఈడు ఎక్కడ సినిమా థియేటర్లో ఉన్నాడు ప్రభా, ఈడు
ఈవిడెక్కడుంది? బీచ్ దగ్గర ఉంది ప్రభా, బీచ్. పిల్లలతో ఆడుతుంది ప్రభా. అగో ఆ పనికిరాని పల్లీలన్నీ కొనుక్కొని తింటుంది అక్కడ. ఏమండి? ఆ కాల్చిన ఏమంటారు దాన్ని, మొక్కజొన్నలు తింటుంది ప్రభా. నిమ్మకాయ మరి రాయమంటుంది ప్రభా. గొడవ పెట్టుకుంటుంది దాంతోని. అదొక రూపాయి తగ్గించినది, దాంతో గొడవ పెట్టుకుంటుంది ప్రభా. ఊరుకుంటాడు దేవుడు? ఆ టైంలో క్లాస్ కదా. అవును ప్రభు, ఆ క్లాసు. మరి ఇల్లేనండి డబాయిస్తున్నావేంటి? సారీ ప్రభు, తప్పు అయిపోయింది. పోనీ 8 గంటల తర్వాత నువ్వు బీచ్కి వెళ్ళిపోవచ్చు కదా. ఏమండి? ఉదయం వరకు నేను ఎవరైనా ఆపుతారా? లేదు కదా. అంటే మనిషి దేవుని దగ్గర తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు. అందుకే అన్నాడు, రే రుజువు చూపించరా. నువ్వు రుజువు చూపించు, నువ్వు ఎక్కడున్నావు? దేవుడు అంటున్నాడు చూడండి, వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. ఆయనతో గొడవ పెట్టుకుంటే ఎలాగండి? ఒప్పేసుకోవాలి కానీ. పెద్దోళ్ళతో గొడవ ఆడితే పోలేండి దేవుడు. చిన్నపిల్లలు మేము అందరూ బతికిపోయి అనుకుంటారు చిన్నపిల్లలు చాలామంది. అవునా? ఎవరిని విడిచిపెట్టాడు ఆయన. ఆయనకి పెద్ద లేదు, చిన్న లేదు, అందరూ ఆయన పిల్లలే కదా. ఇంకో మాట చూడండి, ఇప్పుడు యెషయా గ్రంథం. ఏమండి? యెషయా గ్రంథం, క్షమించండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం ఏమంటున్నాడు అక్కడ? కావున నేనిక మీదట మీతోనూ మీ పిల్లల పిల్లలతోనూ వ్యాజ్యమాడేదనిది యెహోవా వాక్కు. వామ్మో, మాతోనే గొడవ కాదే, మా ఇంటి పిల్లలతో కూడా గొడవడతా, నీ మనవరాలతో కూడా గొడవడతానరా అంటున్నాడు దేవుడు. అంటే మనం చేసే తప్పుడు పనుల వలన మనం నేరస్తులైపోతున్నాం. మనం కన్న పిల్లలు నేరస్తులుగా చేస్తున్నాం. వాళ్ళ కడుపును పుట్టే పిల్లల్ని కూడా నేరస్తులుగా చేస్తున్నాం. మీరు ఎంతమంది మీ పిల్లల్ని తీసుకుని వచ్చారు చెప్పండి? రారు. ఎందుకు వస్తారు? అమ్మ ఈరోజే మిస్ అయిపోయినండి నా పిల్లలు లేకుండా, దొరికిపోయినండి అనుకుంటున్నారా? కానీ వీళ్ళు చాలామంది వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టారు. వెరీ గుడ్. భక్తి అండి. దేవుడు చూస్తాడు, లేకపోతే గొడవ ఆడతాడు మీతో. ఏమండి? అదే బీచ్కి వెళ్ళడానికి తిరగడానికి వెళ్ళాడు, పిల్లలు ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతారా? లేదు, పద పద. ఎక్కడైనా ఫంక్షన్ భోజనాలు అనుకోండి, మొత్తం సకుటుంబ సపరివార సమేతం అంటారు. మళ్ళాన రెడీ అయిపోయి మరి వెళ్ళిపోతారు. అవసరమైతే ఉన్న ఇరుగు పొరుగులు కూడా తీసుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే కానా భోజనం మనకు దొరుకుతుంది. ఇలాంటి దగ్గరికి రెడీ కుటుంబంతో వెళ్ళిపోవడానికి. దేవుడి దగ్గరికి మాత్రం అసలు మా కుటుంబమే లేదు ప్రభువా, లేకుండా చేసేస్తాడు కుటుంబాన్ని. వద్దు. అంటే ఎప్పుడూ కూడా దేవుని మాట, దేవుని సన్నిధి, దేవుని యొక్క పని అనగానే కట్టుకొని వచ్చి పడిపోవాలి. లేదంటే కేసు ఫైల్ అవుద్ది నీ మీద. ఎప్పుడో మీకు తెలియదు కదా, అమ్మ బాబు ఈసారి పిలుపు వచ్చినప్పుడు ఆ పిలుపుకి వెళ్ళకపోతే కేసు నమోదైనట్టే. ఎవరితో నమోదైనట్టు? దేవుడితో. దేవునితో కేసు నమోదైనట్టే. మరి వివాదాన్ని పరిష్కరించుకోవా? ఏదో మహానుభుడు మంచోడు కాబట్టి రండి వివాదాన్ని తీర్చుకుందాం రండి అంటున్నాడు. అలా పిలిచినప్పుడు వెళ్ళిపోయాను కాళ్ళ మీద పడిపో. ఉన్న కేసన్నీ కొట్టేస్తాడు, మొత్తం అంతా రుణమాఫీ చేసేస్తాడు. మీతోనూ మీ పిల్లలతోనూ వ్యాజ్యమాడుదును. అంటే కేవలం మనం మాత్రమే కాకుండా మన కుటుంబంలో మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని కూడా నేరస్తులుగా దేవుని దగ్గర నిలబెడుతున్నామండి మనం. ఆలోచించుకోండి. ఎందుకు గొడవలు? దేవునితో గొడవలు ఏంటండి మనకి? మనకు ఊపిరినిచ్చి, ఆహారాన్ని ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడుతున్న ఆ మహానుభావుడితో మనకు గొడవ ఏంటండి? ఎంత భక్తిగా ఉండాలి, ఆయన పట్ల ఎంత వినయంతో ఉండాలి, విధేయతతో ఉండాలి. మీరు ఆలోచించండి. అవునండి, ఆయన అడుగుతున్నాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22. మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగిపోవునట్లుగా నీ పాపములను ఏం చేస్తానంటున్నాడు? తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నా యొద్దకు మళ్ళీ వస్తావు నా దగ్గరికి. అంటే దేవుని దగ్గరకు వస్తే మీ సమస్యలు చాలా తీరిపోతాయండి. గొడవలు ఉండవు ఆయనతో. ఆయన దగ్గరికి వెళ్ళిపోవడమే, పిలిచినప్పుడు వెళ్ళిపోవడమే, పని అన్నప్పుడు వెళ్ళిపోవడమే, అన్నిటి పక్కన పెట్టేయడమే. ఆయన చెప్తున్నాడు చూడండి. నా మాట కాదు కదా ఇది. ఏంటి మీకోసం నేను రాసుకొచ్చాను ఏంటి ఈ మాట? లేదు కదా. ఏమంటున్నాడు యెషయా 44:22లో? మంచు విడిపోనట్లుగా. ఎలా మంచి ఎలాగైతే కరిగిపోద్దో అంత ఫాస్ట్గా, ఏమండి, నీ అతిక్రమములు, నువ్వు చేసిన తప్పులు ఏవైనా కానీ
నీ అతిక్రమలు మబ్బు తొలగిపోనట్లుగా, మబ్బు ఎలాగైతే ఆకాశంలో అలా కనబడి వెంటనే పొగలా విడిపోద్దో అలా విడిపోనట్లుగా, తొలగిపోనట్లుగా నీ పాపములను తుడిసివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నా యొద్దకు మళ్ళుకొనుము. వచ్చేయి, నేను పిలిచినప్పుడు వచ్చేయి. ఇంత గొప్ప అవకాశాన్ని దేవుడు ఇస్తున్నప్పుడు ఆయనతో సమాధాన పడిపోవడానికి మనిషికి ఎంత తలపొగరండి. ఎంత తలపొగరండి మనిషికి. అనుకుంటాడు, ఆ లోకంలో వాళ్ళందరూ తిరగట్లేదా ఏంటి, వాళ్ళంతా హ్యాపీగా ఉండట్లేదా ఏంటి, నేను ఒక్కడే గుడికి వెళ్ళకపోతే నాకేమైనా సమస్య, నేను క్లాస్కి వెళ్ళకపోతే నాకేమైనా సమస్య, నేను జ్ఞానం వినకపోతే నాకేమైనా సమస్య అని అనుకుంటున్నాడు. కానీ ప్రతిదీ కూడా సమస్యాత్మకంగా తన కుటుంబాన్ని సమస్యల గుండంలో ముంచేస్తున్నాడు. అది ఇప్పుడు తెలీదు. మెల్లమెల్లగా 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 జీవితంలో ఒక్కొక్క అంకం దాటుకుంటూ వెళ్ళేసరికి నువ్వు సుడిగుండంలో చిక్కుడిపోతావు. సమస్యలు నీ చుట్టూ కూడా బిగుసుకుపోతుంటే, ఉచ్చు బిగుసుకుపోయినట్టుగా. ఇక చచ్చాక అయిపోయినట్టే, టోటల్. నువ్వు పూర్తిగా నరకానికి సిద్ధపడిపోయినట్టే. ఇక తర్వాత నువ్వేం చేయలేవు ప్రాణం పోయిన తరువాత. కనుక ఏం చేయాలి? ప్రాణం ఉంటుండగాని నీ వివాదాలు ఏమనుంటే ఏం చేయాలి? దేవునితో పరిష్కరించేసుకోవాలి. అందుకే చాలాసార్లు మీకు చెప్పాను కదా, బలిపీఠం దగ్గర అర్పణ అర్పిస్తున్నప్పుడు నీతో నీ సహోదరుడికి ఏమైనా గొడవ ఉంటే ఏమన్నాడు దేవుడు? వెళ్ళిపో ముందు నీ సహోదరుడితో గొడవలు ఏమొద్దు, వాడితో గొడవ పడినా నాకు మళ్ళీ ఇబ్బంది, నీ మీద కేసు నమోదైపోయినట్టే. అంటే ఎవరితోనైనా పక్కింటోడితో, ఎదురింటోడితో, పొరుగుడితో గొడవ అయితే గొడవేనా? గొడవే. మరి ఈరోజు నువ్వు ఎంతమందితో సమస్యను పెంచుకొని ఉన్నావు? నువ్వు ఎవరితో గొడవ? నాకు ఆయనంటే పడదండి, ఈయనంటే పడదండి. ప్రిన్సిపల్కి వైస్ ప్రిన్సిపల్తో గొడవ, వైస్ ప్రిన్సిపల్ కోఆర్డినేటర్తో గొడవ, ఏమండి కోఆర్డినేటర్కి డిప్యూటీ డైరెక్టర్తో గొడవ, డిప్యూటీ డైరెక్టర్కి ఏమో ఏడీడీతో గొడవ. లేవా గొడవలు? కేసు నమోదైపోయినట్టే మీ అందరి మీద. కనుక ఏం చేయాలి? వదిలేసుకోండి అన్నిని, సమాధాన పడిపోండి, వెళ్ళండి, ప్రశాంతంగా ఉండండి, దేవుని పలిసి సమిష్టిగా చేయండి, కలిసికట్టుగా. అసలు ఇది చేయవలసింది చేయకుండా పనికిరాని పనులన్నీ ఒకళ్ళు మీరు చేస్తున్నారనుకోండి, మీ వివాదాలు తీరకుండా వివాదాలుగానే ఉండిపోతాయి. అప్పుడు యెహోవా వాద్యానికి దిగుతాడు నీతో గొడవకి. దేవుడే నీతో గొడవాడితే నువ్వు తట్టుకోగలవా? దేవుడే నీతో గొడవకు వస్తే నువ్వు తట్టుకొని నిలబడగలవా? తప్పించుకోగలవా? ఎంత సమస్యను కొని తెచ్చుకుంటున్నామో చూడండి, ఎంత ప్రమాదం పొంచి ఉందో చూడండి, ఆలోచించండి. ఈరోజు గొడవలు గొడవలు గొడవలు, ఎక్కడ చూడండి సంఘాల్లో గొడవలు, కళాశాలలో గొడవలు, సహోదరులతో సమస్యలు. లేవా? వివాదాలు లేవా? జనవరికి మాకు రికార్డ్ అండి, మీరు నమ్మరు. పోయిన సంవత్సరం, ఈ సంవత్సరమే జనవరి నెల జాతీయ సదస్సులో వివాదాలు తీర్చుకోవడానికి రండి అని దేవుడు పిలిచినట్టుగా మేము కూడా పిలిచాం. బాబు మీకేమైనా గొడవలు ఉంటే, కాలేజీల్లోని సమస్యలు ఉంటే రండి తీర్చుకోవడానికంటే, అబ్బో ఎన్ని గంటలకు తీర్చాను తెలుసా అండి సమస్య? తెల్లవారుజాము 3 అయిందండి మేము కూర్చొని. 3 గంటల వరకు వస్తూనే ఉన్నారండి గొడవలకి. గుంపులు మరలా. ఈలోకి 50 మంది గ్రూప్, ఈ గ్రూప్ అంతరికి విరోధంగా ఇంకొక 20 మంది గ్రూప్, ఈ 2 గ్రూపులు. మీరు క్రైస్తవులేనా? గొడవలేంటి మీకు? ఇటుపక్క కూర్చోబెట్టేవాళ్ళు ఉండే వాళ్ళని ఆ ఎల్లో బిల్డింగ్లో కూర్చోబెట్టి, మాకు నిద్ర లేదండి, అర్ధరాత్రి 3 అవుతున్నా గొడవలు 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 గొడవలు. దేవుడు అంటున్నాడు బైబిల్లో, ఏమంటున్నాడు దేవుడు చూస్తారా? 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 7. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికీ కేవలం లోపం. క్రైస్తవులు కదా, మీ గొడవలు ఏంటారా? ఎదురులతో, పొరుగులతో, సహోదరులతో గొడవ ఏంటి? పరిష్కరించేసుకోవాలి. గొడవ ఆడకూడదు. మనం గొడవలకు దిగేవాళ్ళం కాదు, మన అల్లర్లు చేసుకునేవాళ్ళం కాదు, మన దోషణలు చేసుకునేవాళ్ళం కాదు. మాటలు కొంతమంది గొడవలకు వచ్చారంటే ఆ నోరు తట్టుకోలేమండి. వాళ్ళది ఆలుగొంతే వినబడుతుంది గట్టిగా. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారండి అట్లా స్పెషలిస్టులు, చింతగీరు మోగినట్టే మోగుతుంటుంది వాళ్ళ గొంతు, కీచుపెట్టలాగా. ఏమండి మగాడు గొంతు కూడా పనిచేయదండి అక్కడ. గొడవకి దిగి నోరిప్పిందంటే
ఇంకా మనం తలదించుకోవాల్సిందే. ఆడుతున్నారు వాళ్ళు గొడవలు, వద్దు. వాల్యూమ్ తగ్గించండి, నోరును కంట్రోల్ చేయండి, ఊరకనే గొడవలాడకండి. మళ్ళీ దేవుడి సన్నిధిలో గొడవలాడుతున్నారు కొంపతీసి, వద్దు. మీకేమైనా గొడవలు ఉంటే ఊరి మీదకి పోయి అక్కడ పెద్ద మైదానం ఉంది చూడండి, అక్కడ గ్రౌండ్, అక్కడికి వెళ్ళిపోయి మీరు దున్నపోతుల్లా గుద్దుకుంటారు, కాట్ల కుక్కల్లా కరుచుకుంటారు, ఏవైనా చేసుకోండి. దేవుని సన్నిధిలో గాని వచ్చి చేశారో దేవుడు ఒక మాట అన్నాడు, మీకు చెప్పాలా ఏమండి? ఆ మాట మీరు చదవాలి కూడా. యెషయా గ్రంథం 1:12. దేవుడు సన్నిధికి వచ్చే గొడవలాడే వాళ్ళ కోసం చెప్తున్నాడు దేవుడి మాట. ఏమని? యెషయా గ్రంథం 1:12, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములు త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నది ఎవడో? ఎందుకు వస్తున్నారు మీ దగ్గరికి అసలు? గుడికి వచ్చి గుడి అయిపోయిన తర్వాత గొడవలేంటి? ఈసారి ఎవరిదైనా శబ్దం వినబడిందా కిందన సహించేది ఇంకా మరలా గేట్ లోపలికి రాకూడదు ఎప్పుడును. ఏ గొడవ జరిగినా బయట బయట. దేవుని సన్నిధిలో గొడవాడతారండి సిగ్గు లేకుండా. మనది వీడియో వచ్చిందండి, చర్చిలోనే కొట్టేసుకుంటారండి, ఇటొక గ్రూప్ అటొక గ్రూపు గుడిలో. అవునా? మీరు చూసుంటారు కొంతమంది వీడియోలు, ఎందుకంటే అందరికీ సోషల్ మీడియాలో వైరల్ కదండి. ఏమారా మీకేం జ్ఞానం ఉందా? అంటే మీరు కొట్టుకోవడానికి తన్నుకోవడానికి దేవుని ఆలయం తప్ప, కూడుకునే చోటు తప్ప, వాక్యం వినే చోటు తప్ప ఇంకెక్కడ మీకు దొరకలేదా? ఇప్పుడు చెప్పండి, ఎలాంటి వాళ్ళ మీద కేసు పెట్టాలా వద్దా? దేవుడు కేసు పెట్టడా? మీరు అనుకుంటున్నారేమో నా మాట నెగ్గేసింది, నేను గొడవాడేశాను, నా మాట గట్టిగా వినబడింది. నో, పరిష్కరించుకోండి దేవుడితో. ఇప్పటికే చాలా కేసులు ఫైల్ అయిపోయి మీ అందరి మీద. కేసులు ఎక్కువయ్యాయా? శిక్ష ఎక్కువైపోద్ది. ఏమంటే కేసులు బట్టి శిక్షలు ఉంటాయి తెలుసా మీకు? దొంగతనానికి కొంతకాలమే శిక్ష, నరహత్యకి ఎక్కువ కాలం శిక్ష. అమెరికా లాంటి దేశాల్లో అయితే అండి, మన దేశంలో పర్లేదండి, యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారు. కొన్ని ఆసియా ఖండంలోని కొన్ని దేశాలు కావచ్చు, అలాగే పాశ్చాత్య దేశాల్లో ఎన్ని వేస్తారు తెలుసండి? వాడు చేసిన నేరాన్ని బట్టి 365 సంవత్సరాల శిక్ష అంటాడు. 365 సంవత్సరాల శిక్ష. ఈడేమండి, ఈడు బతికేది ఎంతకాలం? వీడు బతికేది ఎంతకాలం? మహా అయితే 60, 70, 80 బతుకుతాడండి. 360 సంవత్సరాలు ఏంటి శిక్ష? అంటే నువ్వు చేసిన నేరాలు అంత ఉన్నాయి. మరి లోక చట్టాలే మనుషులకి 100 సంవత్సరాల శిక్ష విధిస్తున్నప్పుడు మరి దేవుడికి బోల్డ్ టైం ఉంది ఆయనకి. ఎందుకు? నీ ఆత్మకు చావలేదు కదా. ఎన్ని కోట్ల లక్షల కోట్ల సంవత్సరాలని నీకు శిక్ష వేసేయచ్చు, వేసేస్తాడు కూడా ఆయన. అందుకే అన్నాడు, నరకమున వారి పురుగు చావదు, అక్కడ అగ్ని ఆరిపోదు. మీరు అలా కాలుతూ ఉండాలి, ఆ మంటలు అలా మిమ్మల్ని కాలుస్తూనే ఉంటాయి. ఎందుకు? చేసిన నేరాలు అలాంటివి, శిక్షలు పెద్దవి. అదేంటి ప్రభు, 60 సంవత్సరాలను కదా ప్రభు తప్పు చేశాను, 60 సంవత్సరాలకి 60 సంవత్సరాలు శిక్ష వేసినా పర్లేదు, కానీ అనంతకాల శిక్ష ఏంటి ప్రభు అంటే, అవును అనంతకాల శిక్ష మీకు. ఆ శిక్షలోకి వెళ్లకుండా ఉండాలనుకున్నావా? రాజీ పడిపో, సమాధాన పడిపో, దేవునితో వ్యాజ్యాలు వద్దు. ఏ గొడవలు ఉన్నాయి ఇప్పుడు చెప్పాను చాలా విషయాల్లో. మీరు దేని విషయంలో దేవుని దగ్గర దొంగతనం చేస్తున్నారు, దేని విషయంలో దేవుని దగ్గర మీరు నేరస్తులుగా నిలబడుతున్నారు, ఎలాంటి సందర్భాల్లో మీరు దేవుని దృష్టిలో అపరాధులుగా మారిపోతున్నారు, మరి అన్ని విషయాలు మీరు నేరస్తులుగా మారిపోయినప్పుడు మిమ్మల్ని మీరు బాగు చేసుకోవద్దా? మిమ్మల్ని మీరు ఆ సమస్యల నుంచి బయటికి తీసుకురావద్దా? తెచ్చుకోరా? మీరు మీ కుటుంబాలు కట్టకట్టుకు పోతారా ఇలాగే? వద్దు వద్దు, మారండి. దేవుడు చెబుతున్నాడు, మార్చుకోమని చెబుతున్నాడు. ఏమని? మీలో మీరు. ఇప్పుడు రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:7, ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలం లోపం, అంతకంటే అన్యాయం సహించడం మేలు కదా. సహించరా బాబు అన్యాయం అయితే? ఎందుకు ఊరకనే గొడవ గొడవ గొడవ, మాటికి గొడవ గొడవ, అల్లరి అల్లరి అల్లరి. ఏమండి, చివరికి ఎక్కడికి వచ్చి గొడవ పడతావా? దేవుడి దగ్గరకు వచ్చి గొడవ పడతావా? దేవుడి సన్నిధికి వచ్చి గొడవ పడతావా? ప్రసంగి గ్రంథం 5:1, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఆయన మాటలు వినడానికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ప్రసంగి గ్రంథం 5:1, నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. తప్పు చేస్తున్నారు మీరు అలాంటివి? వద్దు. దేవుని దగ్గరికి వచ్చావంటే చాలా వినయం, విధేయత, భయం, దేవుడంటే గౌరవం ఉండాలి.
ఒకళ్ళు అలా లేకుండా మీకు నచ్చినట్లుగా ఉండి గొడవలు ఆడుకుంటున్నారు అనుకోండి, ఏమంటాడు అప్పుడైనా? 2 కొరింథీ పత్రిక 12 అధ్యాయం 20-21 వచనాలు చూడండి. మీరు దేవునికి ఇష్టలుగా ఉండరు అంటున్నాడు చూడండి. 2 కొరింథీ పత్రిక 12 అధ్యాయం 20-21. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టడుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహము, అసూయ, క్రోధములు, కక్షలు, కొండెములు, గుసగుసలాడుటలు, ఉప్పొంగుటలు, అల్లర్లు ఉండునేమో అనియు. ఏమంటే నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రమైన జారత్వపు పోకిరి చేష్టల నిమిత్తము మారు మనస్సు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చినేమో అని భయపడుతున్నాను అంటున్నాడు చూడండి పౌలు. భయపడుతున్నాను నేను ఇలాంటి వాళ్ళ కోసం. ఎందుకంటే కలహం, అసూయ, అల్లర్లు, గుసగుసలాడడం అన్నాడు చూడండి. ఇది ఎక్కువ ఆడల్లో ఉంటుంది. ఈ గొప్ప ఫీచర్. మగోళ్ళు ఉండదని కాదులేండి, కాకపోతే ఆడవాళ్ళు ఎక్కడే చెవులు కొరుక్కుంటారు, మగోళ్ళు బయటికి వెళ్ళి చెవులు కొరుక్కుంటారు. ఏమండి, 3-4 కూర్చొని మాట్లాడుతున్నారంటే మంచి మాట్లాడుకుంటే తప్పు లేదులేండి, కుడుకోవడం కూడా తప్పు కాదు. ఏంటంటే ఇలాగంటే నేను విన్నాను ఆయన కోసం, నిజమేనా? ఎంత అయిపోయింది గుసగుస. అంటే నీకేంటనమాట, పాము కాటేసింది బుసబుస అని. అంటే నువ్వు పాము అయిపోయావు, నువ్వు బుస కొడుతున్నావు, నువ్వు గుసగుసలు ఆడుతున్నావు. అంటే ఏంటనమాట? ఉన్నాయా లేవా? సంఘాల్లో ఇక్కడే కాదండి, లైవ్లో ఉన్న క్రైస్ట్ చర్చెస్లో చాలామంది గుసగుస కార్యక్రమాలు ప్రారంభించారు. జాగ్రత్త, కాటు పడిపోద్ది మీకు. దేనికి పనికిరాని డిస్కషన్లు మీకు, అనవసరమైన వ్యర్థమైన మనుష్యుల కోసం, మీరు చూడని దానికోసం, విన్న దానికోసం. ఏమండి, ఎందుకు డిస్కషన్లో చేస్తున్నారా? కేసు ఫైల్ అయిపోయింది మీ మీద. ఊరుకోడు, వివాదం తీర్చుకుంటాడు ఆయన. ఆయనతో గొడవ పెట్టుకుంటారని లెక్క. ఆయనకి ఇష్టలుగా మీరు ఉండరు. వద్దు, పనికిరాని వాటి కోసం మాట్లాడకండి. దేవుని వాక్యం కోసం తర్కించండి, అవసరమైతే డిస్కస్ చేసుకోండి. సువార్త ఎలా చేద్దాం మాట్లాడుకోండి. దేవుని పనిని ఎలాగ అభివృద్ధి చేద్దాం ప్రణాళికలు వేయండి, దానికోసం మాట్లాడుకోండి. పనికిరాని వ్యక్తుల కోసం మాట్లాడుకుంటారేంటి? ఆవిడ ఎలా అండి, ఈవిడ ఎలా అండి, ఆయన అలా అండి, ఈయన ఎలా అండి. ఎవడు లాంటి వాడు మాట్లాడినాడు దూరంగా ఉండండి, లేదంటే మీ మీద కూడా కేసు ఫైల్ అవుతుంది. శిక్ష విడిచిపెట్టడు దేవుడు. ఎందుకంటే మీరు ఏమవుతున్నారు? ఏమండి, ఏమవుతున్నారు మీరు? గొడవలు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 26. ఒకరికొకరు వివాదము రేపక. దేనికి గొడవ మీకు? ఒకరికొకరము వివాదము రేపక, ఒకరి యందొకరు అసూయ పడకయు, వృధా అతిశయ పడక ఉందుము. హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఊరకనే గొడవలు పడకండి, ఊరకనే అల్లర్లు చేసుకోకండి. ఏమండి, వివాదాలు పడకండి. ఒకరి యందొకరు ఏమంటే అసూయ పడకండి. అసూయ చాలామందికి ఎలాంటి అసూయ తెలుసా అండి? అవతల మంచి వాక్యం చెప్పాను అనుకోండి, అసూయ వచ్చేద్దండి వీళ్ళకి. నీకన్నా మంచి వాక్యం చెప్పినప్పుడు సోదరి కానీ సోదరుడు కానీ, వెరీ గుడ్ నాన్న, మంచి వాక్యం చెప్పు, అమ్మ వెరీ గుడ్ తల్లి, చాలా బంగారు వాక్యం చెప్పు అన్నను. బయటికి నవ్వుతోనే లోన తిట్టుకోవద్దు. అంటే ఎంత మంచి వాక్యం చెప్పేస్తున్నారా వీళ్ళు, నేను చెప్పలేకపోతే. నువ్వు చెప్పలేనందుకు నువ్వు ఏడు, లేదా బాగుపడు. అంతేగాని వాళ్ళ మీద ఎదుటి వాళ్ళ మీద అసూయ పడతావేంటి? అసూయ వెళ్ళేవా? మంచి బట్టలు కట్టుకుంటేనే అసూయపడే దౌర్భాగ్యులు ఉన్నారండి ఈ లోకంలో. ఎవరైనా అందంగా మంచి బట్టలు వేసుకున్నారు అనుకోండి, చూసేవాళ్ళు భలే ఉన్నాడు మీ బట్టలు, పళ్ళు బిగబెట్టేస్తారండి చాలామంది. ఇంత మంచి బట్టలు వేసుకొని వచ్చారు, బురద తల్లిపోయినా శుభ్రంగా బాగున్నాను, ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఏదైనా అడ్డుకుపోయినా బాగున్నాను. ఇంత నీచులు ఉన్నారండి. చాలా దౌర్భాగ్యులైన మనుషులు, మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. మీలో కొంపతీసి అలటలు ఉన్నారా? ఛీ, వద్దండి. మీరు క్రైస్తవులు, దేవుని వాక్యం నేర్చుకుంటున్న వాళ్ళు, మంచిగా ఉండాలి, భక్తితో ఉండాలి, దేవుని అందల భయంతో ఉండాలి. ఒకరితోనొకరు వివాదం ఏంటి, గొడవ ఏంటి? మళ్ళీ ఇందులో గ్రూపులు ఏంటేంటి? కాకుల గ్రూప్ అంతా ఒక దగ్గర ఉన్నట్టు, ఏమండి రామచిలకల గ్రూప్ అంతా ఒక దగ్గర ఉన్నట్టు, పందుల గుంపు అంతా ఒక దగ్గర ఉన్నట్టు, కుక్కల గుంపు అంతా ఒక దగ్గర ఉన్నట్టు, మళ్ళీ ఇందులో గుంపులు, మళ్ళీ ఈ గుంపు ఆ గుంపుతో కలరు. ఏమండి సెమినార్కి వచ్చినా ఎక్కడికి వచ్చినా ఈ గుంపు అంతా గుంపు కంపు, వీళ్ళంతా ఒకటే కాదు, మనం అందరి వాళ్ళం.
అందరితో ప్రేమగా ఉండండి, అందరినీ పలకరించండి, అందరితో ఉండండి. మాది పెద్ద కుటుంబం, అవునా? అంతా దేవుని కుటుంబం. అంటే ఎలాంటి మనస్తత్వాలు మనలో చోటుకు చేసుకున్నాయి చూడండి. కేసు ఫైల్ అవ్వలేదు అనుకుంటున్నారేమో, ఇవన్నీ నేరాలు. గొప్పగా నవ్వుతున్నారు కానీ ఆహా బాగున్నదండి అని కాదు. నమోదైపోయి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న కేసులు. భారతదేశంలోనే 5 కోట్ల కేసులు పెండింగ్లో కోర్టుల్లో ఉన్నాయని అంటే ఒక్కొక్కరి మీద ఎన్ని కేసులు దేవుడి దగ్గరికి, దేవుడి కోర్టులో పెండింగ్లో ఉన్నాయి ఆలోచించండి. మీరు తీర్చుకోరా ఈ వివాదాలు? చెప్పండి. తీర్చుకోవాలండి, తీర్చుకోవాలి. సమస్యను పరిష్కరించుకోండి, వివాదాలు వద్దు. ఏమండి? వద్దండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 4వ వచనం. మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు. మళ్ళీ ఉపవాసం వచ్చేసరికి మాత్రం అబ్బా ఉపవాసం ఉపవాసం ఉపవాసం, దేవుడా దేవుడా దేవుడా, ప్రార్థన, భక్తి. ఉపవాసం ఉందురు, మీ కంఠధ్వని పరమునగా వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. తిడుతున్నాడు అక్కడ వాళ్ళని. బయటంతా గొడవలు చేసి, అల్లర్లు చేసి, అందరితోని విరోధాలు తెచ్చుకొని, గుసగుసలాడి, చెడ్డ మాటలని మాట్లాడి, ఇక్కడికి వచ్చి ముసుగేసావేంటి? ఇక్కడికి వచ్చి అతి వినయం ప్రవర్తిస్తున్నావేంటి? అతి భక్తిని ప్రదర్శిస్తున్నావేంటి? ఆదివారం దేవుడి దగ్గరికి వచ్చేసి చూడ్డం అనుకుంటున్నావా? నీ మనస్తత్వం ఏంటి, నీ ప్రవర్తన ఏంటి దేవుడికి తెలియదు అనుకుంటున్నావా? ఆలోచించండి అర్రా. అలా ఎవరు ఉన్నా అంటే ఎన్ని రంగాల్లో దేవుని దగ్గర ఇంకా చెప్పాలంటే చాలా ఉందండి బాబోయ్, టైం లేదు కదా మనకి. నేను కొన్ని మాత్రమే చెప్పాను బైబిల్లో. ఇలా అనేక విషయాల్లో దేవుని దగ్గర మీరు వ్యాజ్యాలతో ఒక్కొక్కరి మీద వేల 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 కేసులతో ఉన్నారండి క్రైస్తవులే. ఇక బయట వాళ్ళ సంగతి వదిలేండి, వాళ్ళ మీద కోట్లు ఫైల్ అయిపోయి ఉన్నాయి. చచ్చాక ఎవరిని విడిచిపెట్టాడు. కనీసం దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు, మీరు క్రైస్తవులు కదరా, మిమ్మల్ని క్షమిస్తానురా, మీ మనసు త్రిప్పుకోండి, వివాదాలు మానుకోండి, నా దగ్గరికి రండి, మబ్బు విడిపోయేటట్టు చేస్తాను, మంచు కరిగిపోయేటట్టు చేస్తాను, మిమ్మల్ని ప్యూర్గా చేస్తాను, ఏ కేసు మీ మీద లేకుండా చేస్తాను. ఇంత గొప్ప అభయాన్ని దేవుడు ఇచ్చినప్పుడు మారద్దా మనం? ఏమండి? మారకపోతే ఎలా? మార్చుకోవాలి, లేదా మాడిపోతాం మనం. ఎందులో? నరకంలో. దేవుడు చక్కటి లోక్ అదాలత్ ఏర్పాటు చేశాడు. రండి నాయన, వివాదాలు తీర్చేసుకుందాం రండి. మన వివాదం చివరిగా మాట చదువు ముగించేసుకుందాం. యెషయా గ్రంథం 1:18. యెహోవా మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము, మన వివాదం తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, ఆ హిమము వలె తెల్లబడును. చేసేస్తాను నేను, కేసులన్నీ మాఫీ చేసేస్తాను నేను. మీరెంతో దుర్మార్గతతో ఉన్నా, ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలు ఏవైనా సరే మీ మనస్సు మార్చుకొని రండి నా దగ్గరికి. మన వివాదం అంటే మీరు అలా పాపులుగా ఉండటమే ఆయనతో వివాదం అంటున్నాడు ఆయన. రండి మన వివాదములు తీర్చుకుందాము. తీర్చుకుంటారా? తీర్చుకుంటారా? చెప్పిన మాటలు గౌరవించి, దేవుని మీద భక్తిని పెంచుకొని, అనవసరంగా ఊరికిన దేవునితో గొడవలు అల్లర్లు వద్దు. మనుషులతోనూ వద్దు గొడవలు, మనకి దేవునితో అంతకన్నా వద్దు. సమాధానం, శాంతి, మంచిగా, ప్రేమగా అందరితో ఉందాం. సాధ్యమైతే మనుషులందరితో ఎలా ఉండమన్నాడు? సమాధానంగా ఉండండి. మరి మనుషులతోనే సమాధానంగా నువ్వు ఉన్నప్పుడు దేవునితో సమాధానంగా ఉండవా? ఉండయ్యా, ఉండమ్మా. గొడవలు వద్దు మనకి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి దేవా, నీ ప్రియమైన పిల్లలకు నీ వాక్యమును వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళకి ఇదిగో ఈ మాటలు నేర్పించాం. అవి మీ మాటలు విని బాగుపడాలని కోరుకుంటున్నావు తండ్రి. మీతో మాకు వివాదాలు ఏవి వద్దు నాయన. మిమ్మల్ని ప్రేమించేవారముగా, మీ ద్వారా నేరము ఆరోపింపబడిన వారముగా మేము ఉండాలి అనుకుంటున్నాం. అందుకు మమ్మల్ని, మా కుటుంబాలని దయించండి. మీ సేవలో మేమంతా సమిష్టిగా సాగిపోయే గొప్ప భాగ్యాన్ని వరంగా మాకు అనుగ్రహించండి. సంఘాలుగా మేమంతా తండ్రి సత్యవాక్యాన్ని అనుసరించి మీ గొప్ప సేవను చేసే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇప్పటికే మా జీవితాల్లో అనేక సార్లు క్షమను అనుగ్రహించి, మా అపరాధములు మన్నించి, మా పట్ల కరుణ కృప చూపిస్తున్నందులకే మీకు ధన్యవాదాలు చెల్లించుకుంటూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.